ఓకే. నిన్న మనం ఫస్ట్ హౌస్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, ఈరోజు సెకండ్ హౌస్ ఎలా ఉంటుంది? సెకండ్ హౌస్ అనగానే ఎవ్రి పర్సన్ యొక్క సస్టైన్ హౌస్. అంటే అతని యొక్క జీవనోపాధి ఎలాగెళ్తుందని చెప్పేసి ఇవాళ ఆ టాపిక్ మాట్లాడదాం. మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోమ్మా, ఇప్పుడు మనకేంటంటే చార్ట్స్ 2 టైప్ ఉంటాయి. 2 టైప్స్ చార్ట్స్ అంటే ఒకటేమో సౌత్ ఇండియన్ చార్ట్. మనకిదొచ్చి సౌత్ ఇండియన్ చార్ట్ ఏంటంటే ఫిక్స్‌గా ఉంటుంది. అంటే మనకి ఒకటో రాశి ఇక్కడే ఉంటుంది. ఇలా 1, 2 నుంచి ఇలాగ 12 వరకు ఈ 12 రాసులు మనకేంటంటే ఈ సౌత్ ఇండియన్ చార్ట్‌లో ఉంటది. కానీ నార్త్ ఇండియన్ చార్ట్ అంటే మనకి ఈ విధంగా ఉంటుంది. వీళ్ళకేంటంటే లగ్నం అనేది ఎప్పుడూ ఒక చోటే మొదలవుతుంది. ఇది లగ్నం వస్తుంది ఆళ్ళకి. ఇంకొకసారి ఈళ్ళకి లగ్నం ఒక్కోసారి ఇది ఇన్ కేసు వృషభ లగ్నం అనుకో, ఇక్కడ 2 మొదలైద్ది. ఇక్కడ 3 వస్తుంది. ఇక్కడ 4 వస్తుంది. అట్లాగా 5, 6, 7, 8, 1. ఇది సౌత్ ఇండియన్ స్టైల్. అంటే ఈ స్టైల్‌లో లగ్నం ఇక్కడ మారదు. కాపోతే ఏ లగ్నం అనేది తెలియాలంటే గనక ఇక్కడ నంబర్ ఉంటుంది. మూడో నంబరా, లేకపోతే రెండో నంబరా, నాలుగో నంబరా ఇట్లాగా. ఇటు నుంచి ఇలాగా రివర్స్‌లో వస్తా ఉంటది చార్ట్. ఇలా చెక్ చేసుకుంటూ ఎళ్తాం. మనకి సౌత్ ఇండియన్ చార్ట్‌లో అలా ఉండదు. ఇది లగ్నం అనుకోండి ఇన్ కేసు. ఇదే లగ్నం దగ్గర ఇక్కడ మనకు ఒక యారో మార్క్ వస్తది. లేదా ఇన్ కేస్ లగ్నం ఇదనుకోండి. యారో మార్క్ ఇక్కడ వస్తుంది. అంటే ఈ చార్ట్ అయితే మారదు. కాపోతే లగ్నాన్ని ఇక్కడ స్పెషల్‌గా చెక్ చేసుకుంటా ఉంటాం. ఇలాగా 2 టైప్స్ చార్ట్స్ మీద కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు మనం డిగ్రీలు లెక్కేసుకుందాం అనుకోండి. ఇప్పుడు డిగ్రీలు చూసుకునేటప్పుడు మనకి ఒక్కొక్క రాశికి 0 డిగ్రీస్ నుంచి 30 డిగ్రీస్ వరకు ఉంటుంది. అంటే 9 పాదాలుంటాయి నక్షత్రాలు దీంట్లో. ఈ 9 పాదాల నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రంకొచ్చేసరికి 3 డిగ్రీల 20 నిమిషాలుంటుంది. ఇది 0-30 డిగ్రీస్ అనుకుందాం. అంటే నక్షత్ర పాదం వచ్చేసరికి 3 డిగ్రీ 20 మినిట్స్. ఈ 3 డిగ్రీ 20 మినిట్స్ అనుకోండి మనకి ఎప్పుడైనా సరే 20, 20, 20 అలాగా 60 మినిట్స్ అయిందనుకోండి. దీన్ని 1 డిగ్రీ కింద కాలిక్యులేషన్ చేసుకుంటాం. ఇక్కడ 9 పాదాలనుకో 9 మూడులు ఎంత? 9 × 3 తీసుకున్నాం అనుకోండి. 27 డిగ్రీస్. ఇంకా మనకు మిగిలింది 9 రోళ్ళు 18. 9 × 20 మినిట్స్. అంటే 180 మినిట్స్ వస్తుందిక్కడ. దీన్ని డిగ్రీలుగా మారుస్తున్నాం అనుకోండి 60, 60 చొప్పున 3 డిగ్రీస్ వస్తుంది. అలాగా +3 డిగ్రీస్ చూసుకుంటే కంప్లీట్‌గా 30 డిగ్రీస్ అనేది ఒక రాశి యొక్క కెపాసిటీ. మనం ఒక సీక్రెట్ కనిపెట్టొచ్చిక్కడ. ఇప్పుడు పురుష జాతకం తీసుకున్నాం అనుకోండి. ఏదైనా సరే పురుష జాతకం చూసుకున్నప్పుడు లగ్న నక్షత్ర పాదం అని ఒకటుంటుంది. ఈ పాదం మనకి 1 పాదం గాని, 3వ పాదం గాని బేసి పాదాలు ఏంటంటే అది పురుష జన్మ. లేదు 2వ పాదం గాని, 4వ పాదం గాని పడిందనుకోండి స్త్రీ జన్మ. ఇట్లా మీరు కాలిక్యులేషన్ చూసుకోవచ్చు. ఇప్పుడు ఎవరిదన్నా జాతకం చూసాము. ఎన్ని డిగ్రీస్‌లో పడింది ఇక్కడ పాదం. ఇక్కడ ఎన్ని డిగ్రీలో మనకేముంటుంది? కృత్తిక 1వ పాదం ఉంటుంది ఫస్టు.
ఇక్కడ ఎన్ డిగ్రీలో పుడితే పురుష జన్మ వస్తుంది. ఇన్ కేసు స్త్రీ జన్మలో జాతకం వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఎన్ డిగ్రీలో కృత్తిక 1 ఉందనుకో, వాళ్ళ బీటీఆర్ కృత్తిక 2లో కన్నా పడాలి. లేదు ఒకవేళ వెనకాలకు వస్తే భరణి 4వ పాదం పడుతుంది. అంతేగాని కృత్తిక 1వ పాదం అనేది స్త్రీ జన్మకు రాదు. అదే పురుష జన్మ అనుకో, ఇక్కడ మనం ఫిక్స్ చేయొచ్చు. మరీ వెనక్కెళ్ళాలంటే భరణి 3 రావాలి. లేదు కృత్తిక 3 రావాలి. ఏది పురుష జన్మలో ఇది మిస్ అయితే గనక. అట్లాగా ఎప్పుడైనా సరే పురుష జన్మ అనంగానే లగ్న నక్షత్ర పాదం బేస్ అవ్వాలి. స్త్రీ జన్మకి లగ్న నక్షత్ర పాదం సరి అవ్వాలి. అప్పుడు వాళ్ళు ఈ లగ్న చార్ట్‌ని బట్టి కరెక్ట్‌గా ఉంటున్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మీరు డిగ్రీలు చూసుకునేటప్పుడు కూడా ఎప్పుడైనా చూడండి, ఒక గ్రహం ఎన్ని డిగ్రీల్లో ఉంది, అన్ని డిగ్రీలు ఏ పాదం మీద పడుతుంది అని చెప్పి మనకేంటంటే సాఫ్ట్‌వేర్‌లో డీటెయిల్‌గా ఇస్తారు. మీరు అదొకటి అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే సెకండ్ హౌస్. ఈ సెకండ్ హౌస్ ఎట్లా వెళ్తుంది ఏంటని చెప్పి చెక్ చేసుకోవచ్చు మనం. అంటే సెకండ్ హౌస్‌లో ఏ ప్లానెట్స్ ఉంటాయి, సెకండ్ హౌస్ గురించి మనం ఏం మాట్లాడుకోవచ్చు. ఇదంతా మీరేంటంటే ప్రాక్టీస్‌లో వస్తుంది. సెకండ్ హౌస్ అనంగానే మనకేమొస్తుంది ఇప్పుడు ఇక్కడ ఎవ్రి పర్సన్‌కి సస్టైన్ హౌస్. అంటే ఒక మనిషి యొక్క జీవనోపాధి ఎలాగుంది. రెండోది ఈ మనిషికి ఫైనాన్షియల్ అక్యుములేటెడ్ వెల్త్ అంటాం. అంటే సంపాదన ఎటు నుంచి వస్తుంది. ఈ సెకండ్ హౌస్ ఆ హౌస్ మీద చూస్తున్న ప్లానెట్స్‌ని బట్టి, దృష్టిని బట్టి మనం చెప్పొచ్చు. ఇంకిక్కడ ఏముంటుంది ఒక మనిషి యొక్క వాణి అంటే స్పీకింగ్ స్కిల్స్ ఎలాగుంటాయి ఏంటని చెప్పి కూడా సెకండ్ హౌస్ మనం చెప్తుంది. ఇంకా సెకండ్ హౌస్‌లో మనం ఏముంటుందంటే తినే తిండి. మనం ఎలాంటి తిండి తింటున్నాం ఏంటని చెప్పి కూడా సెకండ్ హౌస్ డిసైడ్ చేస్తుంది. ఇంకోటి అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే సెకండ్ హౌస్ అనేది ఆ మనిషి సంస్కారం అని. అంటే కుటుంబ సంస్కారం ఎలాగెళ్తుంది అది సెకండ్ హౌస్ చూస్తుంది. ఈ సెకండ్ హౌస్ నుంచి ఒక మనిషి యొక్క బాల్య జీవితాన్ని చూడొచ్చు మనం. ఒక మనిషి బాల్య జీవితంలో ఏ విధంగా వెళ్తున్నాడు ఏంటని చెప్పేసి ఈ సెకండ్ హౌస్‌ని మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం చూసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ సెకండ్ లార్డ్ ఎక్కడ ప్లేస్ అయ్యాడని ఒకటి చెక్ చేయండి. 2 సెకండ్ హౌస్‌లో ఎవరు ప్లేస్ అయ్యారని చూడండి. దాన్ని బట్టి మీరు ఏంటంటే ఇతనికి ఫైనాన్షియల్ మ్యాటర్స్ దీనికి సంబంధించి మనం చేస్తే వర్కౌట్ అవుతుందని చెప్పి కూడా మీరు వాళ్ళకి సలహాలు ఇవ్వచ్చు. అంటే సోర్స్ చెప్పొచ్చనమాట. మీరు ఏ విధంగా ఎళ్తే మీకు ఏ విధమైన ఫైనాన్షియల్ స్టేటస్ ఉంటుంది అని ఒక సోర్స్ ఇవ్వచ్చు. అంటే ఏ భావాలు పడుతున్నాయి, ఏ గ్రహాలు పడుతున్నాయి. దాన్ని బట్టి కూడా సోర్స్ వస్తుంది. రెండోది ఏ గ్రహాల వల్ల వీళ్ళు వాళ్ళ యొక్క సంస్కారాన్ని డెవలప్ చేసుకుంటున్నారని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు శుభగ్రహాలు పడ్డాయి సెకండ్ హౌస్‌ని చూస్తున్నాయి. ఇలా సెకండ్ హౌస్‌లాడితో కంజంక్షన్ అయినాయి. లేదా సెకండ్ హౌస్‌లో ప్లేస్ అయినాయి. అంటే స్థితి పొందినాయనమాట. ఒక శుభగ్రహం స్థితి పొందింది గాని, ఇలా శుభగ్రహం దృష్టి పడితే మనం డిఫాల్ట్ చెప్పొచ్చు. వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఒక సంస్కారం ఉంది. సంస్కారవంతులని చెప్పొచ్చు. అంటే అది ఒక ఆస్తే. సంస్కారం అనేది కూడా అతని యొక్క అక్యుములేటెడ్ ఆస్తే. అంటే వీళ్ళ ఆస్తి ఏంటి అనేది ఇంపార్టెంట్. అంటే ఫైనాన్షియల్‌గా అంటే డబ్బు ఒకటే కాదు. అక్యుములేటెడ్ అంటే ఇక్కడేంటంటే వాళ్ళకి ఏది ఇంపార్టెన్స్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకళ్ళ జాతకంలో ఫిఫ్త్ లాట్‌కి సెకండ్ లాట్‌లో కనెక్షన్ ఏర్పడింది. వీళ్ళకి డబ్బు కంటే కూడా సంతానం ఇంపార్టెంట్ అవుతుంది. అర్థమైందా? ఎంటర్‌టైన్‌మెంట్స్, స్కిల్స్ ఇంపార్టెంట్ అవుతాయి. వీళ్ళు ఎక్కువగా ప్రేమ అనేది ఎక్కువ కావాలి అన్న ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. అది కూడా వాళ్ళ సంపాదనే. వాళ్ళ సంపదే. అంటే వాళ్ళు అక్యుములేటెడ్‌గా దేన్ని ఇష్టపడుతున్నారు? వాళ్ళు దేన్ని ఆస్తిగా భావిస్తున్నారండి. అంటే ఒక్కొక్కళ్ళు దేన్ని ఆస్తిగా భావిస్తున్నారన్నది కూడా ఈ సెకండ్ హౌస్ నుంచి చూడొచ్చు మనం. అంటే వీళ్ళు దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అని. అంటే జీవనోపాధి ఒకటే కాదు. రెండోది వీళ్ళు తినే తిండి కూడా మనకి ఈ సెకండ్ హౌస్‌ని బట్టి మనం చెప్పొచ్చు. ఏం తినొచ్చు, ఏం తినకూడదు, ఏం తింటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో కూడా చెప్పొచ్చు. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ హౌస్ ఎవ్రి పర్సన్ జీవితంలో సెకండ్ హౌస్. మనం ఏంటంటే గైడ్ చేయొచ్చు. మీరు ఈ సెక్టార్స్‌లో ఎళ్తే గనక మీకు ఈ విధమైన సంపాదన వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పొచ్చు. 2 మీ ఆస్తి ఇలాగుంది అని చెప్పొచ్చు. ఆస్తి, సంస్కారం కూడా ఉంటుంది. ఒక అశుభ గ్రహాలు దృష్టి పడింది ఇమ్మీడియేట్‌లీ సెకండ్ హౌస్‌లో. మనం ఏం చెప్తాం వీళ్ళ బాల్య జీవితం బాగోలేదని చెప్పొచ్చు.
ఎందుకంటే అక్కడ బాల్య జీవితం కూడా సెకండ్ హౌసే. మీ దగ్గరికి ఒక చార్ట్ వచ్చిందంటే, ఈ సెకండ్ హౌస్ మీద మీ ఫోకస్ ఎంతుంది? చాలా మందొస్తారు. వాళ్ళు అడిగేదేంటి? మాకు డబ్బులు ఎటు నుంచి వస్తాయండి అంటారు. డబ్బులు అనగానే మనం సెకండ్ హౌస్ మీద దృష్టి ఎయొచ్చు. వీళ్ళు పలానా సోర్స్ చేయటం వల్ల డబ్బులొచ్చే అవకాశం ఉంటుందని కూడా చెప్పొచ్చు. ఒక్కొక్కళ్ళు పీస్ ఆఫ్ మైండ్ అడుగుతారు. అది ఫోర్త్ హౌస్‌కెళ్ళిపోతాం మనం. అంటే వీళ్ళు ఏం గావాలి సెకండ్ హౌస్ వీళ్ళకి? వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? మన దగ్గరికి ఒక క్లయింట్ వచ్చి మాట్లాడుతున్నాడనుకోండి. ఈ మాట్లాడుతున్నప్పుడు అతని వాయిస్‌లో బేస్ ఏంటి? అతని ఆలోచన విధానం ఏంటి? ఇదంతా ఏంటంటే మనం ఒక సెకండ్ హౌస్‌ని చూసి డిసైడ్ చేసుకోవచ్చు మనం. ఒక జాతకాన్ని బీటీఆర్ చేసేటప్పుడు కూడా మనకి యూజ్ అవుతుంది ఇది సెకండ్ హౌస్ అనేది. అంటే అతని వాయిస్‌లో బేసు, గొంతులో వచ్చే ఏదైతే ఉందో వర్డ్స్, ఆ వర్డ్స్ ఎలాంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నాడు? మాట్లాడే విధానం ఎలాగుంది? దీన్నన్నిటిని బట్టి మనం ఏంటంటే వాళ్ళ సెకండ్ హౌస్‌ని మనం డిసైడ్ చేయొచ్చు. ఈ ప్లానెట్ ఇక్కడ పడి ఉంటుంది. అందుకే ఈళ్ళకి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. లేదు పలానా తిండి తింటున్నారంటే, వీళ్ళ సెకండ్ హౌస్‌కి ఈ ప్లానెట్స్ యొక్క ప్రభావం ఎక్కువుంది. ఇట్లా మనం ఏంటంటే డిఫరెంట్ సెక్టార్స్‌లో సెకండ్ హౌస్‌ని డిసైడ్ చేస్తాం. అంటే ఇక్కడ అక్యుములేటెడ్ వెల్త్ అంటే సంపద ఒకటే కాదు, వాళ్ళ సంస్కారం గూడా, వాళ్ళు తినే తిండి, వాళ్ళ ఇష్టాయిష్టాలు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో దాన్ని ఆస్తిగా భావిస్తుంటారు. అంటే వాళ్ళ సంపద కింద భావిస్తుంటారు. దేన్ని సంపదగా భావిస్తుంటారు? ఈ సెకండ్ హౌస్‌కి ఫోర్త్ లాంటి కనెక్షన్ ఏర్పడింది. వాళ్ళకి మదర్‌తో ఎక్కువ అటాచ్‌మెంట్ ఉంటుంది. ఆ మదరే వాళ్ళ ఆస్తి అనుకుంటారు. ఇలా సప్తమంతో కనెక్ట్ ఏర్పడింది. నా పార్ట్నరే నా ఆస్తి అనుకుంటారండి. ఇట్లాగేంటంటే ఒక సెకండ్ హౌస్‌ని మనం డిసైడ్ చేయొచ్చు. ఇంకా లిక్విడ్ క్యాష్‌కి కూడా మనం సెకండ్ హౌస్‌ని తీసుకెళ్తుంటాం. ఇప్పుడు ఏ భావాధిపతులు ఈ సెకండ్ హౌస్‌ని చూస్తున్నారు? వీళ్ళకి రిసోర్స్ ఎలాగొస్తుంది? అని మనం ఒకసారి కాలిక్యులేషన్ చూసుకున్నామనుకోండి. మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. చూద్దాం అది కూడా. ఇప్పుడు దక్షిణ భారతదేశం చార్టేసాం. ఇప్పుడు ఒక మేష లగ్న జాతకం తీసుకుందాం మనం. ఇప్పుడు ఒక మేష లగ్నాన్ని తీసుకున్నప్పుడు మనం, వీళ్ళకి ఈ సెకండ్ హౌస్ మీద ఎవరు చూస్తున్నారు అని చెక్ చేసుకున్నామనుకోండి. ఇప్పుడు సెకండ్ హౌస్‌ని ఏ గ్రహాలు ఎలా చూస్తున్నాయి? ఇది వీళ్ళ సంపదకి కారకం అన్నమాట. వీళ్ళ సంపద అనేది ఈ సెకండ్ హౌస్ అండ్ సెకండ్ హౌస్ లాట్ ఇద్దరు డిసైడ్ చేస్తుంది. ఇన్ కేసు ఇక్కడ గురువు స్థితి పొందాడు అనుకుందాం జూపిటర్. ఈ జూపిటర్‌కి ఏ భావాల ఆధిపత్యం ఉంది? నైన్త్ హౌస్ ఆధిపత్యం ఉంది. అండ్ 12థ్ హౌస్ ఆధిపత్యం ఉంది. ఇతను సెకండ్ హౌస్ మీద తన ప్రభావాన్ని చూపించాడు అని. ఇక్కడ మనం వీళ్ళకి రిసోర్సెస్ ఎలా చెప్తాం? ఇప్పుడు 12థ్ హౌస్ అనంగానే మనం ఏం చెప్తాం? విదేశాలని చెప్తాం. ఇంటికి దూరంగా ఎళ్తే సంపదొస్తదని చెప్తాం. అండ్ ఇంకొక ఆధిపత్యం కూడా ఉంది. నైన్త్ హౌస్. అంటే వీళ్ళు నైన్త్ హౌస్‌కి సంబంధించిన టీచింగ్ గాని, కన్సల్టేషన్స్ గాని, దీని ద్వారా వీళ్ళకి సంపద వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పొచ్చు. అంటే ఏ భావాలకు ఆధిపత్యం అయ్యాడు గురువు. ఇక్కడ కూర్చుంటం వల్ల మనం రిసోర్స్‌ని ఎలా చెప్తున్నాం వీళ్ళకి. ఇప్పుడు ఇదే లార్డు ఇక్కడ కూడా కూర్చోవచ్చు.
ఇదే జూపిటర్ ఇక్కడ కూర్చున్నాడు అనుకోండి, అష్టమంలో కూర్చున్నాడు, మళ్ళీ సెకండ్ హౌస్ చూస్తున్నాడు. వీళ్ళకే మనం మళ్ళీ ఇంకో సజెషన్ అవ్వచ్చు జూపిటర్ చూడటం వల్ల. అంటే వీళ్ళకి సంపద ఎటు నుంచి వస్తుంది? గురువు చూస్తున్నాడు కాబట్టి సంస్కారం చిన్నప్పటి నుంచి బాగానే ఉంటుంది, ఎందుకంటే 9th లాట్ ఆయనే కాబట్టి నో ప్రాబ్లం. అష్టమంలో కూర్చొని చూస్తున్నాడుగా, వీళ్ళకి మనం ఎలా ప్రిడిక్షన్ ఇస్తాం వీళ్ళ సంపద రావాలంటే? మళ్ళీ 9th టీచింగ్, కన్సల్టేషన్ ఇలాంటివన్నీ చెప్తాం. మళ్ళీ ఇక్కడ ఏంటి, ఎలాంటి కన్సల్టేషన్ ఇవ్వదు? 8th హౌస్ క్వాలిటీస్ తీసుకోవాలి. 8th హౌస్ క్వాలిటీస్ మనకేముంటాయి? జిఎస్టీ ఫైలింగ్ ఉంటుంది, ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, మనలాంటి అకల్ట్ సబ్జెక్టుకి సంబంధించిన టీచింగ్స్ ఉంటాయి. వీటికి సంబంధించిన వర్క్స్ చేస్తూ కూడా వీళ్ళు సంపద అనేది వీళ్ళకి వస్తుందని చెప్పొచ్చు. రెండోది, అష్టమ భావం నుంచి చూస్తున్నాడు కాబట్టి అక్యుములేటెడ్ వెల్త్ కూడా వస్తుందని చెప్పొచ్చు. 9th లాట్ అవుతున్నాడు కాబట్టి ఫాదర్ సపోర్ట్ ఉంటుందని చెప్పొచ్చు సంపద కోసం. అంటే ఫాదర్ ఏ సెక్టార్స్ లో సంపద డిజైన్ చేసుకున్నాడు, అదే పనులు వీళ్ళు చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు. ఇదంతా ఏంటంటే వాళ్ళకి మనం ఇచ్చే సోర్స్ అన్నమాట. వాళ్ళు ఎక్కడన్నా ఉండొచ్చు, వేరే పనుల్లో కూడా ఉండొచ్చు, కానీ మనం వాళ్ళకి ఒక సజెషన్ ఇవ్వచ్చు. ఈ జూపిటర్ చూస్తున్నాడు కాబట్టి మీ సంపద స్థానాన్ని, వీటి ద్వారా మీకు సంపద వచ్చే అవకాశం ఉంటుందని చెప్పు. జూపిటర్ ఎక్కడ కూర్చున్నా చూస్తున్నాడు, లేదా ఎక్కడ జూపిటర్ కూర్చున్నాడు అనుకోండి, ఆ జూపిటర్ మళ్ళీ చూస్తున్నాడు, మళ్ళీ రిసోర్స్. అలాగే పంచమ భావంలో జూపిటర్ కూర్చున్నా కూడా, పంచమం కాదు, ఇక్కడ షష్ఠ భావంలో జూపిటర్. ఓకే, ఇక్కడ 7, 8, 9th ఆస్పెక్ట్ సెకండ్ హౌస్ చూస్తున్నాడు. అంటే జూపిటర్ ఎక్కడెక్కడ కూర్చున్నాడు? అష్టమంలో కానీ, అలాగే 6వ భావంలో కానీ, ఇంకొకటి ఈ హౌసెస్ కానీ. ఈ మేష లగ్నానికి జూపిటర్ ఫస్ట్ ఏ ఏ భావాల ఆధిపత్యం చూడాలి. ఇప్పుడు 6th హౌస్ లో కూర్చున్నాడు అనుకోండి, మీరు ఇక్కడ ఎక్కడైనా వర్క్ చేస్తున్నారని చెప్పవచ్చు. జూపిటర్ చూస్తున్నాడు కదా 6వ భావం నుంచి, దేన్ని చూస్తున్నాడు? 9th ఆస్పెక్ట్ సెకండ్ హౌస్ మీద ఇచ్చాడు. ఈ 6వ భావం నుంచి 9th ఆస్పెక్ట్ సెకండ్ హౌస్ మీద ఉంది. ఇక్కడ మనం వీళ్ళకి ఎలాంటి సజెషన్ ఇవ్వచ్చు అంటే, జూపిటర్ యొక్క కారకత్వాల ద్వారా సంపద అయితే వస్తుంది, మనీ అనేది. రెండోది 9th హౌస్ కాబట్టి వీళ్ళు కన్సల్టేషన్, కౌన్సిలింగ్ ద్వారా కూడా వస్తుందని చెప్పొచ్చు. 12th హౌస్ లాట్ను కూడా యాక్టివేట్ చేశాం అనుకోండి, ఫారిన్ వెళ్ళొచ్చు అని చెప్పొచ్చు. ఇప్పుడు 6వ భావం ఏంటి? ఈ 6వ భావంలో తను ఎక్కడన్నా జాబ్ చేయటం వల్ల, ఏదన్నా ఆర్గనైజేషన్లో టీచింగ్ సెక్టర్లో ఉండొచ్చు, లేదా ఫారిన్ వెళ్ళి అక్కడి నుంచి కూడా కౌన్సిలింగ్ చేయొచ్చు. వీటి ద్వారా జాబ్ చేయడం ద్వారా సంపద వస్తుందని చెప్పాలి. ఎందుకు ఇక్కడ 6వ భావం అనేది ఒక జాబ్ హౌస్, వృత్తి, ఒకళ్ళ కింద పనిచేసే హౌస్. ఇంకో రకంగా కూడా వస్తుంది. 6వ భావం ఏంటంటే వాళ్ళ కింద చాలా మంది పనిచేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎప్పుడైతే పనిచేసే వాళ్ళకి బాగా రెస్పెక్ట్ ఇస్తారో వాళ్ళ ఎంప్లాయీస్కి, వీళ్ళ ఎంప్లాయీస్ వీళ్ళకి మనీని జనరేట్ చేస్తారని కూడా చెప్పచ్చు. అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి ఇక్కడ వాళ్ళ కింద పనిచేసే పని వాళ్ళకి అని. జూపిటర్కి ఒక క్వాలిటీ ఉంటుంది. జూపిటర్ అనగానే ఏంటి ఇక్కడ? రెస్పెక్ట్. జూపిటర్ అనగానే అతను రెస్పెక్ట్ కోరుకుంటాడు ఎక్కడి నుంచైనా. అంటే ఎథిక్స్ అనేది, మొరాలిటీస్ అనేది ఈ వ్యక్తి జాతకంలో ఉన్నంతసేపు సంపద వస్తుంది. ఎందుకంటే జూపిటర్ చూస్తున్నాడు. అంటే జూపిటర్ దృష్టి పడంగానే ఏం కావాలి? ఇతనికి సంపద రావాలి, ఎథిక్స్ ఉండాలి, పైగా 9th హౌస్ న్యాయము, ధర్మం ఉండాలి. ఇదే 9th హౌస్లో గురువులు కూర్చుంటారు, తండ్రి ఉంటాడు, తండ్రికి రెస్పెక్ట్ ఇవ్వాలి, గురువులకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇస్తే ఇతని సంపదకు లోటు ఉండదు. రెండు, ఈ సెక్టార్స్ ద్వారా కూడా సంపద వచ్చే అవకాశం ఉంటుందని కూడా చెప్తాం మనం. అలాగే వాళ్ళ కింద పనిచేసి 6వ భావంలో కూర్చున్నాడుగా, పనిచేసే వాళ్ళకు కూడా బాగా బాగా రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు పనిచేసే వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు, వాళ్ళ మంచి చెడు వీళ్ళు బాగా ఎంత చూసుకుంటున్నారు, వాళ్ళు ఏంటంటే వీళ్ళ సంపద ఏంటంటే బాగా మల్టిపుల్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళే రిసోర్స్ వీళ్ళకి. ఈ పర్సన్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వటం చేత కాలేదు పని వాళ్ళకి, అర్థమైందా? ఈ పనులన్నీ చేస్తున్నాడు, ఎప్పుడు చేస్తాడు, ఇతనికి ప్రామిస్ ఉంది జాతకంలో, కానీ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? ఇతని మనసు ఏంటి అని చూడు. ఈ జూపిటర్ నుంచి ఎప్పుడైనా సరే, చంద్రుడి నుంచి ఈ జూపిటర్ ఈ 6, 8 భావాల్లో స్థితి పొందిన
అలాగే 4, 7, 10 ఈ భావాల్లో జూపిటర్ కూర్చున్నాడు చంద్రుడి నుంచి. వీళ్ళ మనసు ఒప్పుకోదు తన కింద పనిచేసే వాళ్ళకి రెస్పెక్ట్ అవ్వడానికి. పని వాళ్ళు ఎప్పుడు వేధిస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళు ఫైనాన్షియల్గా ఏది ప్లానెట్ ప్రామిస్ చేసినా కూడా సంపదకి ఇబ్బందులు పడతారు. అంటే మీకేంటి ఇక్కడ క్లాస్లో మీకు 2 చెప్తున్నా, బేసిక్ చెప్తున్నాను అండ్ ప్రిడిక్షన్ కూడా తీసుకెళ్తాను. అంటే ఏ విధమైన రీసోర్స్ ఇవ్వాలి, ఇక్కడ ఒక సొల్యూషన్ కూడా చెప్తాను. రెమెడీ అదే రెమెడీ. రెమెడీ అంటే సపరేట్గా మీరు గుళ్ళోకి వెళ్ళి దానం చేయండి, అది చేయండి, ఇచ్చేయండి, ఇన్ని చెప్పినా కూడా ఉపయోగం లేదు. ఇక్కడ జూపిటర్ అనగానే రెస్పెక్ట్, ఎథిక్స్, మొరాలిటీస్. ఎందుకంటే ఇతను ఫైనాన్షియల్లోనే అతను చూస్తున్నాడు, అతను కంట్రోల్లోకి వెళ్ళిపోయింది హౌస్ అనేది. ఈ జూపిటర్ ఏ ఏ భావాలకు ఆధిపత్యం, వాళ్ళు ఏంటంటే సంపదని సృష్టిస్తున్నారు. ఇన్ కేసు ఇదే మేష లగ్నానికి జూపిటర్ కాదు శని చూస్తున్నాడు అనుకుందాం. శని ఇక్కడ కూర్చొని ఉన్నాడు. 3వ దృష్టి మనకి సంపద మీద ఇచ్చాడు. శని అనగానే ఇక్కడ డిఫాల్ట్గా బిలో పవర్టీ పీపుల్. రెండోది, ఈ శని ఏ ఏ భావాలకు ఆధిపత్యం మనకి ఇక్కడ 10th అండ్ 11th 2 భావాలకు ఆధిపత్యం. వీళ్ళకి సంపదను ఇస్తున్నాడు. ఎలాగేస్తాడు? ఇతను అడ్మినిస్ట్రేషన్ సెక్టార్లో ఉన్నాయిస్తాడు. సోషల్ కమ్యూనిటీ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా కూడా ఇతను సంపద వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళని బేస్ చేసుకుని విదేశాలు వెళ్ళి కూడా బాగా సంపాదించవచ్చు. అంటే రీసోర్స్ ఇస్తున్నాడు ఇక్కడ, విదేశాలకు వెళ్ళు అని, ఇంటికి దూరంగా వెళ్ళు అని. ఇక్కడ కూడా ఏంటిది, ఈ ఇతనికి డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే శని డిసిప్లిన్ ఉండాలి ఫస్ట్. ఇందాక జూపిటర్ 6వ భావంలో కూర్చున్నప్పుడు ఇంకోటి ఏం చెప్పాం మనం, 6వ భావం అనగా నిన్న క్లాసులో డిఫాల్ట్ చెప్పాం, స్ట్రక్చరల్. 6వ భావం స్ట్రక్చర్ అనమాట. ఒక టైం టేబుల్ వేసుకొని స్ట్రక్చరల్గా వర్కౌట్ చేస్తున్నంతసేపు డబ్బు వస్తుంది. అక్కడ కూర్చొని లేజీగా ఉంటాను, వాళ్ళని తిడతాను, వీళ్ళని తిడతానంటే ఇబ్బంది, చాలా ఇబ్బంది పడుతుంది. ఇన్ కేసు ఇదే శనికి సంపద రాకుండా అడ్డుపడే అవకాశాలు ఏంటి, అది కూడా ఆలోచించవచ్చు. ఇక్కడ కూడా చంద్రుడు పడ్డా కూడా సరిపోతుంది. ఇదే చంద్రుడు మళ్ళీ శనికి 159 యాక్సెస్లో పడ్డా కూడా ఇతనికి అహంకారం పెరిగే అవకాశం ఉంటుంది. అర్థమైందా? లేజినెస్ అనేది ఉంది ఈ జాతకుడికి. ఎందుకంటే 12th అనగానే స్లీపింగ్ హౌస్ అని చెప్తాం. శని కూడా కూర్చున్నాడు అక్కడ, ఇల్లు చీకటిగా ఉంటుంది, మహా లేజీ ఉంటుంది. వీళ్ళకి సంపద అడ్డు ఎప్పుడు పడిద్ది అంటే, వీళ్ళకి మెర్క్యూరీ కనెక్షన్ ఏర్పడింది అనుకోండి ఇన్ కేసు, వీళ్ళు కొంచెం బద్ధకస్తులు ఉంటారు. అప్పుడు వీళ్ళ సంపదకి వీళ్ళ బద్ధకం ఏదైతే ఉంటుందో, బద్ధకం వల్ల చేతిలో రూపాయి ఆడటం అనేది ఉండదు. ఎందుకంటే శని చూస్తున్నాడు, దృష్టి పడింది సంపద హౌస్ మీద, తన కంట్రోల్లో తీసుకెళ్ళాడు. బాగా హార్డ్ వర్క్ చేయాలి, మంచి అడ్మినిస్ట్రేషన్ చేయగలగాలి. శని డిఫాల్ట్గా బిలో పవర్టీ పీపుల్కి ఆధిపత్యం. తన కింద పనిచేసే వాళ్ళకి బాగా, వాళ్ళకి ఏ అవసరమైనా కూడా అవసరాన్ని తీర్చే విధంగా ఉండదు. రెండోది, శని అనగానే ఒక రూట్ మ్యాప్ కారణం. అంటే ఒక టైం టేబుల్ వేసుకొని మనం ఎప్పుడు ఏ పని చేయాలని చెప్పి, నిద్ర పొద్దున్నే లేకపోవటం, రాత్రి దాకా కష్టపడతాం. అంటే డెడ్లీ వర్కర్ అంటారు, బాగా హార్డ్ వర్కింగ్ చేసే మైండ్ సెట్ అని. అంత మైండ్ సెట్ వీళ్ళు ఎప్పుడైతే బిల్డ్ చేసుకుంటారో వీళ్ళ సంపద కరువు ఉండదు. ఎందుకంటే దృష్టి పడింది శని దృష్టి. శని దృష్టి ద్వితీయాధిపత్య కనెక్ట్ అయిన, ఈ శుక్రుడితో కనెక్ట్ అయిన శని కనెక్షను, ఈ శుక్రుడు 159 కనెక్షన్లో శనితో పడ్డ ఈ శని దృష్టి. ఎక్కడి నుంచి పడుతుంది శని దృష్టి? మళ్ళీ అష్టమం నుంచి పడింది అనుకోండి శని దృష్టి, ఇదే శని. ఇక్కడ కూడా మళ్ళీ ఉంటుంది, అకల్ట్ సబ్జెక్ట్ మీద డబ్బు వస్తుంది, జిఎస్టీ వాటికి సంబంధించిన డబ్బు వస్తుంది, అన్ని రకాలుగా. ఇంకొక సెక్టార్ ఎక్కడ వస్తుంది శని? పంచమూల పడతాడు. అంటే పంచమూలంగా అంటే క్రియేటివిటీ ఫీల్డ్స్. ఈ క్రియేటివ్ ఫీల్డ్స్లో ద్వారా ఇతను సబ్జెక్ట్ని గెయిన్ చేసుకుంటాం, మళ్ళీ సంపద గెయిన్ చేస్తాం. అంటే ఎప్పుడైతే శని పంచమూలలో కూర్చొని వీళ్ళు సెల్ఫ్ లెర్నింగ్ బాగుండాలి, ఎప్పుడు లెర్న్ అవుతూ ఉండాలి. 12th కూర్చున్న శని ఏం చేస్తున్నాడు? 6th హౌస్ను చూస్తున్నాడు. బాగా హార్డ్ వర్క్ చేయాలా, తన కింద పనిచేసే ఎంప్లాయీస్ బాగా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇదే 8th కూర్చున్నాడు ఇన్ కేసు. ఇక్కడ కూడా మనకేంటంటే సపోర్ట్ ఎవరితో వస్తుంది అని చెప్పొచ్చు, ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటుందండి. మేష లగ్నం వాళ్ళకి శని దృష్టి పడితే కనుక సంపద మీద, వీళ్ళ సోషల్ సర్కిల్, ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ ఏంటంటే వీళ్ళ ఫైనాన్షియల్ ఎదుగుదలకి బాగా సహకరిస్తారని చెప్పచ్చు. అంటే గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. గుడ్ రిలేషన్స్ కారణం ఏంటంటే, కాలపురుష గుండంలో ఈ 7వ భావంలో శని ఉచ్చ స్థితి పొందుతాడు.
ఈ పర్సన్ శని దృష్టి పడింది వాళ్ళ జాతకంలో సంపద మీద, మీరు వాళ్ళతో మాట్లాడండి. మాట్లాడితే మీకు అర్థమైపోద్ది వాళ్ళకి డబ్బు ఎందుకు ఉండట్లేదు అని. లేజీ పర్సన్స్ అయినా, డిసిప్లిన్ లేకపోయినా, చిన్న వాళ్ళని పని చేసే వాళ్ళందరినీ ఇది బాగా అవమానకరంగా చూస్తున్నా, వృద్ధులకి అతను మర్యాద ఇవ్వకపోయినా, వీళ్ళ సంపదకు ఇబ్బంది కలుగుతుంది. అంటే ఇక్కడ శనికి మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నామో వీళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంత బాగుంటుంది అని. ఎందుకంటే శనే చూస్తున్నాడు కదా భావాన్ని. అంటే వీళ్ళల్లో ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అని కావాలి. ఇప్పుడు శని చూస్తున్నాడు, చంద్రుడి మీద దృష్టి పడింది, బాగా కూల్ ఫుడ్స్ తినటం, నైట్ పూట వాటర్ గట్ట లాంటివి ఎక్కువ తాగడం చేశారనుకోండి, వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్. ఆ తర్వాత సంగతి హెల్త్లో చెప్తాను మీకు, ఫుడ్ విషయంలో. ఇప్పుడు సంపదలో వీళ్ళు ఎలాగెళ్ళాలి అని చెప్పి, అంటే వీళ్ళకున్న క్వాలిటీస్ ఏమేమి బిల్డ్ చేసుకోవాలి. ఇంకా శనికి సంబంధించిన కారకత్వాలకు సంబంధించిన పనులు చేసినా వస్తుంది. 12th హౌస్లో కూర్చుంటే విదేశాలు వెళ్ళమని సజెషన్ ఇస్తా, లేదా వేరే కల్చర్లోకి వెళ్ళండి, అడ్మినిస్ట్రేషన్ చేయండి, అక్కడ లోకల్ కల్చర్ ఉన్న వాళ్ళతో రిలేషన్స్ మెయింటైన్ చేయండి, బాగా హార్డ్ వర్క్ చేయండి, డిసిప్లిన్ కూడా అండి. తన కింద పనిచేసే వాళ్ళందరూ రెస్పెక్ట్ అవ్వండి. అంచెలంచెలుగా ఎదుగుతాడు మనిషి. ఆ సెక్టార్స్ కూడా ఏంటి, అడ్మినిస్ట్రేషన్ సెక్టార్స్ కంపల్సరీ చేయగలరు. అదే అష్టమంలో కూర్చుంటే, అష్టమానంగా మనం చెప్పాం అకల్ట్ సబ్జెక్టు ఏదైనా సరే ఈ క్వాలిటీస్ కామన్. మళ్ళీ ఇక్కడ ఇన్సూరెన్స్ ఏజెంట్లు అని చెప్పేసి అర్థమేనండి, పాలసీలు కట్టించేవాళ్ళు, జిఎస్టీకి సంబంధించిన పనులు చేసేవాళ్ళు, ఇలా వీటికి సంబంధించిన ప్లంబింగ్ వర్క్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఏంటంటే ఈ సెక్టార్లోకి వస్తారు. దీని ద్వారా కూడా అతను సంపద సృష్టిస్తుంటాడు. పైగా ఈ శని దృష్టి ఇంకోటి పంచమూలం ఉంది, క్రియేటివిటీని పెంచుకోవాలి. తన దశమ దృష్టి పంచమ భావమే పడుతుంది. 2 సెకండ్ హౌస్ని చూస్తున్నాడు, 3వ భావం దేన్ని చూస్తున్నాడు, మళ్ళీ 10th హౌస్ చూసి. మళ్ళీ ఇక్కడ ఒక స్ట్రక్చరు, అడ్మినిస్ట్రేషను, ఇదంతా ఇతను ఏంటంటే బాగా హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి, ప్రతిదీ నేర్చుకోవాలి. ఎందుకంటే 5th మీద ఆస్పెక్ట్ పడుతుంది కాబట్టి సెల్ఫ్ లెర్నింగ్ కావాలి. అష్టమంలో కూర్చున్నాడు కాబట్టి ఈ నెగిటివిటీ ఎక్కువగా లేకుండా ఈ అష్టమానికి సంబంధించిన వర్క్స్ని ఇన్క్లూడ్ చేసుకోవాలి. అంటే ఒక రీసెర్చ్ చేయాలి. 8th హౌస్ అంటే రీసెర్చ్ హౌస్. అంటే శని చూశాడు వాళ్ళ సంపదని అంటే ఎవరి జాతకంలో అయినా సరే గుర్తుపెట్టుకోండి, శని ఏ ఏ భావాలకు ఆధిపత్యం అవుతున్నాడు, ఎక్కడ ప్లేస్ అయ్యాడు, సంపదను చూస్తూనే ఇంకా ఏ ఏ భావాలను చూస్తున్నాడు, ఈ అలైన్మెంట్ మొత్తం అతని లైఫ్కి చూపించి మీరు ఆ రూట్ మ్యాప్ ఇచ్చారనుకోండి, అక్కడ వీళ్ళకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఉంటుంది. శని చూస్తున్నాడంటే ఆటోమేటిక్గా వీళ్ళు కొంచెం నాన్ వెజ్, స్పైసీ ఫుడ్స్ తినడానికి కూడా ఇష్టపడుతుంటారు. ఎందుకంటే 2వ భావానికి లేకపోతే 2వ భావాధిపత్యం కనెక్షన్ ఏర్పడ్డారు అనుకోండి, వీళ్ళు వెజిటేరియన్ కంటే కూడా నాన్ వెజిటేరియన్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుందని కూడా చెప్పచ్చు. అంటే తామసిక ఆహారం తీసుకుంటానికి ముందు ఉంటాడు శని అని. ఇట్లా మనం వాళ్ళ ఫుడ్స్ని కూడా డిజైన్ చేయొచ్చు. ఇన్ కేసు ఇదే జాతకుడికి, ఇదే మేష లగ్నానికి చూసుకున్నాం అనుకోండి, ఒక వీనస్ అనేది వాళ్ళ సంపద లాంటి డిఫాల్ట్గా ఆ లాంటి ఇక్కడ కూర్చుంటే, సప్తంలో కూర్చుంటే కంపల్సరీ వస్తారు. అష్టమంలో కూర్చుంటే వీళ్ళు సంపద వచ్చే అవకాశం ఎటు నుంచి ఉంటుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే సెకండ్ హౌస్ మీద తన దృష్టి పడుతుంది. అతని న్యాచురల్గా లగ్నానికి ఏ భావాధిపతి, ద్వితీయాధిపతి అండ్ సప్తమాధిపతి. అంటే ఇతని సంపదకి ఎవరు సపోర్ట్ దొరుకుతుంది, భార్య సపోర్ట్ దొరుకుతుంది, భార్య కుటుంబం సపోర్ట్ దొరుకుతుంది ఇతనికి సంపద పెరగడానికి, ఆస్తుపాస్తులు. ఈ శుక్రుడికి ఉన్న క్వాలిటీస్ ఏంటి? శుక్రుడు అంటే 7th లార్డ్ అంటే 2nd లార్డ్, చాలా జాగ్రత్తగా మాట్లాడతాం అండ్ రిలేషన్స్ బాగా మెయింటైన్ చేయటం. శుక్రుడు ఏంటంటే ఒక ఆర్టిస్టిక్ లార్డ్ అనమాట, ఒక క్రియేటివిటీ లార్డ్. వీళ్ళ వర్క్స్లో క్రియేటివిటీని చూపెట్టు. అండ్ 8th హౌస్కి సంబంధించిన ఏ ఈవెంట్స్ ఉంటాయో ఈ ఈవెంట్స్ని కూడా పట్టుకున్నాడు అనుకో, ఇతర సంపాదన బాగుంటుందని చెప్పచ్చు. పైగా శుక్రుడు ఏంటంటే మంచి మంచి రెస్టారెంట్స్ కూడా లార్డ్. అలాంటి రెస్టారెంట్స్ కూడా ఎక్కడ పెట్టొచ్చు ఏంటని చెప్పేసి తర్వాత మీరు చూసుకోవచ్చు. అంటే 8th హౌస్ని ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళాలి మనం, ఎక్కడ కూర్చున్నాడు ఏంటని. ఈ శుక్రుడు క్వాలిటీలు ఏంటి? గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి, ద బెస్ట్ కమ్యూనికేషన్ చేయాలి, అర్థమైనా? శుక్రకారకత్వాలన్నిటికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇలాగా శుక్రుడు కూర్చుంటే, ఇన్ కేసు బుధుడు కూర్చున్నాడు, సేమ్ బుధుడు చూస్తున్నాడు. బుధుడు చూస్తున్నప్పుడు ఎక్కడ కూర్చొని చూస్తున్నాడు అని చెప్పి కూడా ఇంపార్టెంట్. ఒకటి ఎక్కడైనా కూర్చోవాలి బుధుడు, లేకపోతే ఎక్కడైనా కూర్చోవాలి. ఇక్కడ కూడా మనం వాటికి అలైన్మెంట్ అవ్వచ్చు. 3rd లార్డ్ అండ్ 6th లార్డ్. 3rd అంటే ఏంటి? ట్రావెలింగ్, టూర్స్ అండ్ డాక్యుమెంటేషన్స్ వర్క్స్ సంబంధించి చేయొచ్చు. 3rd లార్డ్ ఇన్ 8th హౌస్ కూర్చున్నాడు అనుకోండి,
అంటే వీళ్ళు జిఎస్టీ ఫైలింగ్స్ బాగా చేయగలుగుతారు అని. 6th లాట్ ఇన్ 8th హౌస్ మంచి మంచి డాక్టర్స్ అవ్వచ్చు, సర్వీస్ చేయొచ్చు, సర్జన్స్ అవ్వచ్చు. ఎందుకంటే దీని ద్వారా కూడా వీళ్ళకి సంపద ఉంటుంది అని చెప్పి. ఒకటి మార్కెటింగ్ చేయొచ్చు, మీడియేషన్ చేయొచ్చు, ట్రావెలింగ్ బిజినెస్లు చేయొచ్చు. కానీ ఇక్కడ 8th అనేది ఇంక్లూడ్ అవ్వాలి. 8th మనకేముంటుంది మళ్ళీ రీసెర్చ్ ఒకటి ఉంటుంది, అకల్ట్ ఉంటుంది, సర్జరీ ఉంటుంది, ఆస్ట్రాలజీ అయ్యే సర్వీసెస్ ఉంటుంది. ఎందుకంటే సర్వీసెస్ లాటు ప్రతి దానికి అతను సర్వీస్ ఇంక్లూడ్ అయి ఉండాలి. ఎందుకంటే ఈ సంపద లాటు మీద, సంపద స్థానం మీద బుధుడి యొక్క ఆస్పెక్ట్ ఉంది, అతన్ని కంట్రోల్ తీసుకుంటున్నాడు. ఈ బుధుడు లేదు, చంద్రుడు తీసుకున్నాడు. ఈ చంద్రుడు ఎక్కడ ప్లేస్ అయ్యాడు? ఇప్పుడు సంపద లాట మనకి ఇక్కడ 12th ప్లేస్ అయ్యాడు అనుకోండి, వీనస్ ఇన్ కేసు మనం మళ్ళీ చెప్పొచ్చు ఫారిన్ వెళ్ళంటే బాగుంటుంది చెప్పి. ఎందుకంటే తను 12th హౌస్ తీసేసుకున్నాడు కాబట్టి. అంటే సంపద లాట ఎక్కడ తీసుకున్నాడు కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. 2nd హౌస్ లాట ఈ చంద్రుడు చూస్తున్నాడు. చంద్రుడు ఎక్కడికైనా కూర్చోవచ్చు, లేకపోతే ఎక్కడైనా కూర్చోవచ్చు. అతను ఏ లాటు 4th సంబంధించింది. 2nd హౌస్లోకి వచ్చినాడు. ఇక్కడ ఫ్యామిలీ ఇంక్లూడ్ అయి ఉంటుంది ఇతని సంపాదన కోసం. వీళ్ళ సంపాదన డెవలప్ చేయడానికి పైగా 4th లాట్ అయ్యాడు కాబట్టి, ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి మదర్ కారకత్వం ఉంటుంది. అండ్ ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ కూడా కారకత్వం ఉంటుంది. 2 భార్య కుటుంబం నుంచి కూడా ఆలోచనలు ఉంటాయి. 2 రియల్ ఎస్టేట్కి సంబంధించిన బిజినెస్లు చేయొచ్చు, వీళ్ళు కన్స్ట్రక్షన్కి సంబంధించి చేయొచ్చు. ఎందుకంటే చంద్రుడు చూస్తున్నాడు, హోటల్స్ లాంటి ఫుడ్ సెక్టార్స్కి సంబంధించినవి కానీ ఇవన్నీ చేయొచ్చు. ఎందుకంటే ఇది ప్రామిస్ అనమాట వాళ్ళ జాతకంలో. వచ్చే అవకాశాలు ఉంటాయి, ఇట్లా వెళ్తే మీకు సంపద వస్తుంది అని చెప్పచ్చు. అంటే చంద్రుడు యొక్క ఏ భావాధిపతి అయ్యాడు, ఎక్కడ ప్లేస్ అయ్యాడు, 7th హౌస్ 2nd హౌస్ చూస్తున్నాడా లేదా. ఇంకే సూర్యుడు అయ్యాడు, సూర్యుడు ఎక్కడే కూర్చున్నాడు లేదా ఎక్కడ కూర్చున్నాడు, ఇమీడియట్లీ ఏం చెప్పొచ్చు మనం, ఈ 5th హౌస్కి సంబంధించిన యాక్టివిటీస్ అని చెప్పాలి. 2nd హౌస్లో కూర్చున్నాడు కదా, టీచింగ్ సెక్టార్లో కానీ, కౌన్సిలింగ్ సెక్టార్లో కానీ, లేకపోతే చిన్నపిల్లలు స్కూల్స్ మెయింటైన్ చేయడం, అక్కడ వర్క్ చేయటం అని చెప్పచ్చు వాటికి సంబంధించి. లేదా 8th కూర్చున్నాడు, ఇదే సూర్యుడు 8th కూర్చున్నాడు అంటే ఆల్మోస్ట్ అకల్ట్ సబ్జెక్ట్ మించింది లేదంటారు. ఎందుకంటే అతను 5th లాట్ 8th కూర్చున్నాడు. ఆస్ట్రాలజీ లాంటి సబ్జెక్ట్స్ బాగా నేర్చుకోవచ్చు, సంపద అయితే బాగా డెవలప్ అవుతుంది. అంటే ప్రామిస్ ఉంది ఇక్కడ. పబ్లిక్ మనీ ఇది 8th హౌస్ అనేది ఎప్పుడైనా సరే పబ్లిక్ మనీ. పబ్లిక్ మనీ ఎక్కడి నుంచి వస్తుంది? జిఎస్టీ ఫైలింగ్లో వస్తుంది, పబ్లిక్ చేత ఇన్సూరెన్స్ తీసుకుంటాము, మ్యూచువల్ ఫండ్స్ కట్టిస్తుంటాము, ఆస్ట్రాలజీ చెప్తాం, వీళ్ళందరికీ ఏంటంటే వచ్చేది పబ్లిక్ మనీ. 8th హౌస్ అనేది పబ్లిక్, ఎదుటివాడు యొక్క జోబులో డబ్బు. ఇది ఎదుటోళ్ళు అనుకోండి 7th హౌస్, వాళ్ళ జోబులో డబ్బు ఏదైతే 2nd హౌస్, వాళ్ళది మనం లాక్కుంటాం. అంటే ఈ సెక్టార్స్ ద్వారా వీళ్ళకి మనీ అనేది గెయిన్ అవుతుంది. కానీ దేన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి, 2nd ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇక్కడ 5th అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే సెల్ఫ్ లెర్నింగ్ బాగా ఉండాలి, క్రియేటివిటీ బాగుండాలి. దీని ద్వారా సూర్యుడు ఇక్కడ కూర్చున్నప్పుడు వీళ్ళకి సంపద క్రియేట్ అవుతుంది. ఇంకా మార్స్ లగ్నాధిపతి కూర్చున్నాడు, ఇక్కడ కూర్చున్నాడు అనుకో, మార్స్ 4వ దృష్టి వస్తున్నాడు. 4వ దృష్టి సంపద మీద పడుతుంది కదా. ఈ మార్స్ దేనికి ఆధిపత్యం? ఫస్ట్ అండ్ 8th లాట్ రీసెర్చ్ మ్యాండేటరీ ఉంటుంది వీళ్ళకి. రెండోది మార్స్ అనేది ప్రొటెక్టివ్ లాట్. 2nd హౌస్ ప్రొటెక్ట్ చేయడానికి చూస్తున్నాడు అతను, 11th నుంచి చూస్తున్నాడు. అంటే ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కానీ, ఇంకా ఏదన్నా ఇతర వ్యవహారాలు కానీ, ఎన్జిఓ యాక్టివిటీస్ ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు. 2 మార్స్కి డిఫాల్ట్గా అంటే అతను ఫిజికల్ లాట్ 11th కూర్చున్నాడు. అంటే సోషల్ కమ్యూనిటీని ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటున్నాడు అనేది ఇంపార్టెంట్. ఇన్ కేసు ఇదే మార్స్ ఇక్కడ కూర్చున్నాడు, 7th హౌస్లో కూర్చున్నాడు, 8th ఆస్పెక్ట్ పడుతుంది. 8th ఆస్పెక్ట్ ఎప్పుడైతే సంపద పడుతుందో, ఏదైనా డిఫాల్ట్ క్వాలిటీ అంటే ఇక్కడ 7th హౌస్లో కూర్చున్నాడు కాబట్టి ఏదైనా రిటైల్ బిజినెస్ కానీ, పార్ట్నర్షిప్ బిజినెస్లో కానీ వెళ్తా వీళ్ళు సంపదని క్రియేట్ చేయొచ్చు. పైగా అతని దృష్టిలో 3 దృష్టిలు ఉంటాయి, ఆ 3 దృష్టిలు కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. 11th కూర్చున్నాడు, మనకి ఇక్కడ నుంచి 5th యాక్సెస్ చేస్తున్నాడు. ఇతనికి మళ్ళీ సెల్ఫ్ లెర్నింగ్ బలంగా ఉండాలి. అండ్ 6th యాక్సెస్ చేస్తున్నాడు 8th ఆస్పెక్ట్తో. ఇక్కడ నుంచి 6th కూడా చూస్తున్నాడు. ఇక్కడ ఏంటి, బిలో పవర్టీ ఉంటుంది. వాళ్ళతో గొడవలు పడతాం, జగడాలు పడతాం, అరవటాలు, తిడతాలు. ఆటోమేటిక్ ఏంటంటే మార్స్ చూడంగానే ఏంటంటే ఏదో ఒక లిటిగేషన్ చేస్తాడు. మార్స్కున్న డిఫాల్ట్ క్వాలిటీ యాంగ్జైటీ, తొందర ఎక్కువ. ఈ ఒక్కటి ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. ఎందుకంటే మార్స్కి 8th హౌస్ ఆస్పెక్ట్ ఉంటుంది. 8th ఆస్పెక్ట్ అనగానే, మార్స్ అనగానే ముందు నీ మార్స్ని ఎక్కడ కూర్చున్నాడు, దేని చూస్తున్నాడు, ఇక్కడ నీవు ఆవేశం చూపి మాకు అని చెప్పాలి. 11th హౌస్లో కూర్చున్నాడు, ఫ్రెండ్స్ మీద ఆవేశం చూపిస్తాడు,
అండ్ 5th హౌస్ తన ఆలోచనలు, అక్కడ సంతానం ఉంటుంది, అక్కడ ఆవేశం చూపిస్తాడు. అంటే 6th హౌస్ తన కింద పనిచేసే వాళ్ళ మీద ఆవేశం చూపిస్తాడు. 11th హౌస్ ఎవరో ఎప్పుడైతే ఈయన కూర్చున్నాడంటే మార్స్. ఈ మార్స్ అయితే ప్రామిస్ ఉంది, ధనాన్ని అయితే ఇస్తాడు. కానీ ఇక్కడ ఈ మార్స్ యొక్క నెగటివ్ క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో, ఈ యాంగ్జైటీ కానీ, తొందరపాటు కానీ, దూకుడుతనం కానీ వీటిని తగ్గించాలి. తగ్గిలేదనుకోండి లిటిగేషన్‌లో పడతాడు. ఎందుకంటే సంపదను ఇచ్చేది ఆ క్యాండిడేటే, మార్సే కాబట్టి. ఇలా మనకేంటంటే ఏ గ్రహం ఎక్కడ కూర్చొని సెకండ్ హౌస్ మీద ప్రభావితం చూపిస్తుంది. దీన్ని బట్టి మనం ఏంటంటే ఈ పర్సన్ యొక్క ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ, ఈ సంపద చాలా రకాలుగా ఉంటుందని చెప్పాం కదా. ఇప్పుడు మార్స్ చూస్తున్నాడు, అతని బిహేవియర్ ఎలా ఉంది, ఒక అశుభ గ్రహం చూస్తున్నట్టు అష్టమాధిపతిగా, లేదా శని చూస్తున్నాడు ఒక ఏకాదశిగా పడుతుంది. వీళ్ళ చైల్డ్హుడ్ అనేది కూడా కొంచెం సఫర్గా ఉంటుందని చెప్పొచ్చు. బుధుడు చూసిన 6వ భావాధిపతి 3వ భావాధిపతిగా ఈ లగ్నానికి, అంటే మెర్క్యూరీ స్థితి పొందిన అండ్ మార్స్ అండ్ శాటర్న్, వీళ్ళ ముగ్గురులో ఎవరు పడ్డా కూడా వీళ్ళ చైల్డ్హుడ్ కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పచ్చు. ఇంటికి దూరంగా వెళ్తూ ఉండొచ్చు, లేదా ఏదైనా బోర్డింగ్ స్కూల్లో పెరగచ్చు, లేకపోతే చిన్నతనంలో తిండి దెబ్బలకి కష్టాలు పడవచ్చు. సెకండ్ హౌస్ కాబట్టి అంటే బాల్యం వాళ్ళది ఏదైతే ఉంటుందో ఫుడ్, వాటికి సంబంధించిన ఇబ్బందులు. ఇంకా కేతువు పడ్డాడు. కేతువు ఏంటి మనకి ఇక్కడ కోలాటు అష్టమాధిపతి, రాహు ఏంటి ఇక్కడ లాభాధిపతి. వీళ్ళు పడ్డారు అనుకోండి, ఇక్కడ పడవచ్చు రాహు, లేకపోతే ఇక్కడ స్థితి పొందొచ్చు. సారీ, రాహు 6లో పడ్డాడు ఒక మేష లగ్నానికి, ఎంతకుమించి అదృష్టం లేదంట. ఎందుకంటే యాక్సెస్ అనేది 5థ్కి వెళ్ళిపోయింది అతను, అంటే సంపద మీదకి యాక్సెస్ వెళ్ళిపోతుంది. వీళ్ళకి మనం చెప్పొచ్చు రాహు యాక్సెస్ 5th మీదకి వెళ్ళింది కాబట్టి ఆటోమేటిక్గా కేతు ఇక్కడ కూర్చుంటాడు. ఇంకో యాక్సెస్ ఎక్కడికి వెళ్తుంది, రాహుది 10థ్కి వెళ్తుంది. అంటే ఏదైనా విదేశాలు వెళ్ళటం కానీ, ఏదైనా అడ్మినిస్ట్రేషన్ సెక్టార్లో కానీ ఎక్కడ కూర్చున్నా కూడా వీళ్ళకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఆన్లైన్ యాక్టివిటీస్ చేయటం కానీ ఇవన్నీ చేయాలి. ఇక్కడ కూడా ఒకటి ఉంది కారణం, వీళ్ళు ఏదంటే ఎక్కువగా చూసామనుకోండి మనం హాస్పిటల్ సెక్టార్స్లో కూడా ఉంటారు. రెండోది మ్యాన్ పవర్ సప్లై చేసే సెక్టార్స్ ఉంటాయి. ఎందుకంటే 6th హౌస్ అనగానే మ్యాన్ పవర్ ఉంటుంది. ఇదే 6th హౌస్లో పెట్ యానిమల్స్ సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. వీటి ద్వారా వీళ్ళకి సంపద యాక్టివేట్ అవుతుందని చెప్పచ్చు. రాహు ఏంటంటే మల్టిపుల్ యాక్టివిటీస్ ద్వారా సంపదను ఇస్తాడు. ఇమాజినేషన్ విపరీతంగా ఇస్తాడు సంపద మీద. వీళ్ళు పగటకళ్ళకి అంటూ ఉంటారు. ఎప్పుడైనా సరే 6వ భావంలో రాహువు కూర్చున్నాడు, 10వ భావంలో రాహువు కూర్చున్నాడు, డిఫాల్ట్ యాక్సెస్ ఏంటంటే సెకండ్ హౌస్ మీదకి వెళ్ళిపోతుంది. వీళ్ళు పట్టపగల కోట్లు సంపాదించినట్టు కళ్ళకి అంటూ ఉంటారు. ఎక్కడెక్కడో ఉన్నట్టు ఇమాజినేషన్లో ఉంటారు. రాహు ఒక ఇమాజినేషన్ లాంటి. వీళ్ళు ఈ ఇమాజినేషన్ని, యాంగ్జైటీని తగ్గించుకోవాలి, ప్రాక్టికాలిటీలోకి వెళ్ళాలి. అండ్ ఇక్కడ యాక్సెస్ ఎప్పుడైతే పడదో వీళ్ళు బిలో పవర్టీ పబ్లిక్ మీద ఎక్కువ ధనాన్ని సంపాదిస్తారు. పెద్ద పెద్ద ఇండస్ట్రీలు చూసినా కూడా ఎక్కువ మంది ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటాం, వాళ్ళ ద్వారా వీళ్ళు సంపదను డెవలప్ చేసుకుంటాం. ఈ కాంబినేషన్ కనబడుతుంది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ఇష్టపడుతుంటారు. ఎందుకంటే 6th కానీ 10th కానీ రాహు పడితే వీళ్ళు ఫైనాన్షియల్ స్టెబిలిటీ బాగుంటుంది, చాలా బాగానే ఇస్తాడు ఆయన. ఇంకా ఇంక్లూడ్ ఏమవుతుంది ఇక్కడ, అతను 11th లాట్ అయ్యాడు కాబట్టి ఈ మేష లగ్నానికి సోషల్ సర్కిల్ని బాగా చూసుకుంటాం, ఎన్జిఓ యాక్టివిటీస్ చేయటం, ఫ్రెండ్ సర్కిల్ బాగా యూటిలైజ్ చేసుకుంటాం తెలిసి, ఆన్లైన్ యాక్టివిటీస్ బాగా చేస్తుంటారు అని చెప్పచ్చు. ఇన్ కేస్ కేతు పడితే ఈ 2 ప్లేసుల్లో ఇది కొంచెం డిస్టర్బెన్స్ అని చెప్తారు. ఎందుకంటే కేతు 6వ భావంలో కూర్చున్నాడు, అక్కడ ఎంప్లాయీస్తో డిస్టర్బెన్స్ వస్తుంది. 10మలో కూర్చున్నాడు, ఏ జాబు చేయడు, జాబులు మారిపోతూ ఉంటారు. దానివల్ల ఇలా సంపదకి కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కానీ ఒక యాస్ట్రాలజీ జాతకంలో కూర్చున్నాడు, 6వ ఇంట్లో కేతు కానీ 10మలో కేతు కానీ బాగా సంపాదిస్తాడు. ఎందుకంటే అతను పట్టుకుంది కేతు యొక్క ఫీల్డ్, ఆస్ట్రాలజికల్ ఫీల్డ్. లేదా ఒక స్పిరిచువల్ యాక్టివిటీస్ పట్టుకున్నాడు, సంపాదన బాగా చేస్తుంది. లేదు, అతను ఏ సబ్జెక్టులో అయినా సరే డీప్ నాలెడ్జ్ని బాగా సంపాదించాడు, రూట్ లెవెల్ నాలెడ్జ్ని. అంటే ఒక పిహెచ్డి లెవెల్లో వెళ్ళగలిగారు, వీళ్ళు సంపాదిస్తారు వాళ్ళు. ఎందుకంటే కేతు పిహెచ్డి కారకుడు అవుతాడు, రీసెర్చ్ కారకుడు ఆయన డిఫాల్ట్. ఎందుకంటే ఈ లగ్నానికి చూసుకుంటే కాలపురుషుడు అష్టమే కాదు, ఈ లగ్నాతో కూడా అష్టమే. అంటే వీళ్ళు కంపల్సరీ రీసెర్చ్ సెక్టార్లో ఉండాలి అని చెప్తారు. లేదు సాఫ్ట్వేర్ సెక్టార్లో, కోడింగ్ సెక్టార్స్లో డీప్ నాలెడ్జ్ని తెచ్చుకోవాలంట, అప్పుడు వీళ్ళ జాబ్ నిలబడదు.
ఈరోజు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారనుకోండి. వాళ్ళకి 10థ్‌లో కానీ, 6థ్‌లో కానీ ఉంటే కేతువు కంపల్సరీ వాళ్ళ కోడింగ్ సెక్టార్‌లే ఉంటుంది. కోడింగ్ కాకుండా వీళ్ళు వేరే సెక్టార్స్‌లో జాబ్ చేద్దాం, మేనేజ్ చేద్దాం అంటే దెబ్బైపోతుంది. ఎందుకంటే నాలెడ్జ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈళ్ళకి. అప్పుడు వీళ్ళకి ధనం వస్తుంది. లేదా ధనం రాదు. ఇలా మనం ఏంటంటే ఎవ్రి ప్లానెట్ యాక్సిస్ ఎక్కడుంది? సెకండ్ హౌస్‌లో ప్లేస్ అవ్వటం వేరుంటుంది. రెండోది యాక్సిస్‌లో ఉంటుంది. ఈ యాక్సిస్‌ని మీరు పట్టుకున్నారనుకోండి, మీరు వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. మీరు ఈ విధంగా ఎళ్తే మీకు సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ వస్తుంది అని చెప్పొచ్చు. వాళ్ళు వేరే సెక్టార్‌లో ఎక్కడైనా ఉండొచ్చు. వాళ్ళ మహాదశలు నడుస్తున్న ప్రకారం మహాదశనాథులు లగ్నంగా మారుతున్నప్పుడు వేరే వేరే సెక్టార్‌లో ఉంటారు. రీజన్ ఏంటంటే వాళ్ళ బుద్ధి, మనస్సు ఈ సెక్టార్‌ని అపోజిషన్ చేస్తాం వల్ల ఇటువైపు రాలేరండి ఎంత చెప్పినా కూడా. ఇప్పుడు మనం ఏదైతే ధనానికి సంబంధించిన కారకత్వ గ్రహాలుంటాయి, వాళ్ళు ఆ సోర్స్‌లో లేకుండా వేరే సోర్సుల్లో ఉండారు. వేరే సోర్సుల్లో ఉండి ధనం లేదని ఇబ్బందులు పడుతుంటారు. సరే మనం సలహా ఇచ్చాం కదా అని వస్తారంటే రారు. రాబుద్ది కూడా కాదు. ఎందుకంటే ఈ చంద్రుడి నుంచి మనసు నుంచి అది 6, 8 భావాల్లో పడతాం గాని, లేదు ఇంక కేంద్రంలో పడతాం గాని జరిగిందనుకో వీళ్ళేంటంటే గిరిగీసుకొని ఉంటారు. ఎవడెళ్తారు అక్కడికి అని. ఇట్లా వాళ్ళేంటంటే ధనాన్ని కళ్ళ ముందు ఉన్నా గూడా తీసుకోలేరండి. వాళ్ళ జాతకంలో ప్రామిస్ ఉంటది. నువ్వు ఈ పని చేస్తే నీకు ధనం ఇస్తాను అని. తీసుకోడు. మనసు ఒప్పుకోదు అక్కడ. ఇది దేవుడి యొక్క మ్యాజిక్ మాయ. ఎందుకంటే మనసుని అక్కడ కూర్చోబెడతాడు చంద్రుడిని తీసుకెళ్ళి. లేదు ఒక ఫోర్త్ లార్డ్‌ని తీసుకెళ్ళి ధనాలాటికి అపోజిషన్ చేసే విధంగా కూర్చోబెడతాడు. ఫోర్త్ లార్డ్ అయినా సరే అపోజిషన్ చేస్తాడు. లేదు జాతక చక్రంలో వాళ్ళ తిథినాథుడు ఉంటాడు. వాళ్ళు ఏ తిథిలో పుట్టాడో ఆ తిథికి అధిపతినాథుడు. నేను ఆల్రెడీ వీడియో పెట్టాను గ్రూప్‌లో. తిథులు, అధిపతులని. ఆ తిథినాథుడి నుంచి కూడా 6, 8, 12 భావాల్లో ఈ ధనాధిపతి పడ్డాడనుకో, అప్పుడు కూడా వీళ్ళేంటంటే ఒప్పుకోదు మనస్సు. ఈ మూడిటిని మీరు చెక్ చేశారు. చంద్రుడు ఒకటి, అలాగే వాళ్ళ చతుర్థాధిపతి అండ్ తిథినాథుడు. ఎవరు ఒప్పుకోనివ్వట్లేదు. ఆ నాథుడు ఈ లగ్నాత్ ఏ ఏ భావాలకు ఆధిపత్యం. దానివల్ల వాళ్ళు ఎందుకు ఒప్పుకోవట్లేదు. ఇలా కూడా చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోవాలి. ఇక్కడ మనం ఏం చేయాలి ఇక్కడ వీళ్ళు హార్డ్ వర్క్ చేసి, పోరాడి ఒక టైమ్ టేబుల్ ఏసుకొని, స్ట్రక్చర్ ఏసుకొని, బాగా రీసెర్చ్ మైండ్ సెట్ పెట్టుకొని, ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ ఎయిత్ అనంగా ఎప్పుడైతే ఈ సెక్టార్ మీద తను ఒక మైండ్ సెట్ మార్చుకోగలుగుతాడో, అప్పటి నుంచి వీళ్ళ ధనం సంపాదన బావుంటుందని చెప్పాలి. ఇదేంటంటే మనం సజెషన్ ఇస్తున్నాం అంతే. వీళ్ళకి జాతకంలో ప్రామిస్ ఎక్కడుంది? ఆ ప్రామిస్‌కి మనం ఇచ్చే సజెషన్. అంటే సెకండ్ హౌస్ అనగానే మన దగ్గరికి ఆల్‌మోస్ట్ క్లయింట్స్ వచ్చేది ఎందుకొస్తారు చెప్పండి? డబ్బుంటే రారు. ఏదో ఒక దెబ్బొస్తది కళ్ళ ముందు. ఏదో ఒక ఇబ్బందొస్తా ఉంటుంది. ఈ ఇబ్బందొచ్చినప్పుడల్లా ఈళ్ళేం చేస్తారంటే మన దగ్గరికి వస్తారు. సార్ నాకు ప్రాబ్లమ్స్ వస్తుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్. ఇంకేదైనా ప్రాబ్లమ్ చెప్తారు. అందులో ఎక్కువగా ఏంటంటే ఈ సెకండ్ హౌస్ ప్రాబ్లమ్స్ ఎక్కువొస్తాయి మనకి. వీటిని మనం సెట్ చేస్తున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్. అంటే అలైన్‌మెంట్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఒక లగ్నమే కాదు. దీన్ని నేను భాగ్యంలోనే చెక్ చేస్తాను. దశాంశ అంటే D1కి కర్మఫలం ఏదైతే ఉంటుందో, కర్మఫలం చార్ట్, దశాంశ చార్ట్. ఈ దశాంశ చార్ట్‌లో రిసోర్స్ ఎలాగుందో చెక్ చేసుకుంటా. ఇలాగేంటంటే ఒక మనిషి యొక్క ఫైనాన్షియల్ వెల్త్ ఎట్నుంచి వస్తుంది? దాన్ని మనం ఎలా సెట్ చేయొచ్చు అని చెప్పి చూడొచ్చు. అంటే ఈ విధంగా మీరు సెట్ చేయాల్సొస్తుంది. అలాగే ఇక్కడేంటి అతని మాట తీరు. అంటే ఏ గ్రహాలు చూస్తున్నాయి? అతని మాట తీరు ఎలాగుంది? మాట తీరుని బట్టి మనిషి యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ చెప్పేయొచ్చు మనం. ఒక అశుభ గ్రహాలు చూస్తున్నాయి. అశుభ గ్రహాలు చూస్తున్నప్పుడు అతని మాట తీరు ఏంటంటే చాలా అహంకారపూరితంగా ఉంటుంది. డబ్బొస్తుంది గదా! అని. అక్కడి నుంచి డౌన్ ఫాల్ అయ్యింగ్ స్టార్ట్ అవుతుంది. అతని మాట తీరుని బట్టి మనం ఫీలింగ్స్ సెట్ చేయొచ్చు. పర్సన్ అగ్రెసివ్ మోడ్‌లో మాట్లాడుతున్నాడు. ఇమ్మీడియేట్‌లీ చెప్పొచ్చు. నువ్వు మెకానికల్ ఫీల్డ్స్‌లో గాని ఏదన్నా ఇది టెక్నికల్ ఫీల్డ్స్‌లో గాని ఎళ్ళు నాయనా నీ ఫీల్డ్ బావుంటదని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ వాయిస్ వచ్చిందంటే అది మార్స్ వాయిస్. ఈ మార్స్ యొక్క సెక్టార్స్‌ని కరకత్వాలు డిసైడ్ చేయొచ్చు. నీ ఫీల్డ్స్‌లో సక్సెస్ అవుతావు. వేరే చోట సక్సెస్ అవ్వలేవు. లేదా పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి ట్రై చేయి. అక్కడ నీకు సెట్ అవుతుంది. డబ్బొస్తుంది అని. లేతే ఇలా ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్. ఒక కుర్రోడు చాలా బాగా మాట్లాడుతున్నాడు. సాఫ్ట్‌నెస్‌గా మాట్లాడుతున్నాడు. అందంగా మాట్లాడుతున్నాడు అనుకోండి. ఇమ్మీడియేట్‌లీ చెప్పొచ్చు. శుక్రుడు యొక్క కారకత్వాలుంటాయి. శుక్రుడు యొక్క సంబంధించిన వ్యాపారాలు నువ్వు ఏదైనా చెయ్యి. నీకు డబ్బొస్తుంది. స్త్రీల వల్ల నీకు డబ్బొస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే అతని మాట వాయిస్‌లో ఒక బేస్ కనబడుతుంది. పంచకంఠంతో ఎళ్తున్నాడు. గురువు లక్షణాలతో ఎళ్తున్నాడు. వాళ్ళకి చెప్పొచ్చు నువ్వు టీచింగ్ చెయ్యి అని. సెటారిక్‌గా శ్లాష్మంగా మాట్లాడుతున్నాడు. ఒక మనిషి ఒక మాటలో 2 పదాలు, 2 అర్థాలు ఎళ్తా ఉంటాయి. వాళ్ళకి చెప్పొచ్చు నువ్వు బిజినెస్ చెయ్యి బావుంటది. మీడియేషన్ చెయ్యి బావుంటది. ఎందుకంటే అతని మాటలో శ్లాష్మ అర్థం ఎళ్తుందంటే అర్థం ఏంటి? ద్వితీయానికి బుధుడు కనెక్ట్ అయిపోయాడు.
2 అర్థాలు వచ్చేటట్టు, 2 భావాలు వచ్చేటట్టు మాట్లాడతారు కదా! వ్యాపారస్తుడుగా గాని అండ్ కమిషన్ ఏజెంట్స్‌గా గాని మనం చేయని చెప్పొచ్చు. ఇంక వాళ్ళ చార్ట్ చూసామనుకో, వాళ్ళు ఏ ఏ భావాధిపతులో తెలుస్తుంది. దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తా చేయాలి. రెండోది బుధుడు చూసాడు ద్వితీయాన్ని ఇన్ కేసు. మనం వాళ్ళకి ఒక సజెషన్ ఇవ్వాలి. బుధుడు అంటే ఏంటి? మాతుల న్యాయకారకుడు. నువ్వు అత్తమామలతో, బావమరుదులతో గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయి, నీకు డబ్బు పెరుగుతుంది చెప్పు. బుధుడు చూస్తే. శుక్రుడు చూసాడు. స్త్రీలను బాగా గౌరవించడం చేయి, నీకు డబ్బు వస్తుందని చెప్పు. కుజుడు చూసాడు. సోదర వర్గంతో గాని, అధికారులతో గాని గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయని చెప్పు. అంటే వీళ్ళు రీసోర్స్ కూడా అవుతారు వీళ్ళకి. చూస్తున్నారంటే ఆ కారకాలు వీళ్ళకి రీసోర్స్ అవుతారు. వీళ్ళ ధనానికి ఒక సలహా ఇస్తారు వీళ్ళు కారకత్వాలు. శని చూస్తున్నాడంటే అసలు బ్లైండ్. బాగా డబ్బున్నోడు అవుతాడు. ఎప్పుడు తన ఎక్కువ మంది ఎంప్లాయీస్‌ని రిక్రూట్ చేసుకొని ఆ పనోళ్ళకి బాగా రెస్పెక్ట్ ఇస్తే మంచి ధనవంతుడు అవుతాడు. శని ఇచ్చినంత ధనం వేరే వాళ్ళు ఇవ్వలేరు. ఎందుకంటే శని 6వ భావానికి కారకత్వం తీసుకుంటాడు. బిలో పవర్టీ పీపుల్ కారకత్వం తీసుకుంటాడు. శని ఎక్కువ ధనాన్ని ఇస్తాడు. పైగా శని కూర్చున్నాడేంటంటే అతను ఫుడ్ కూడా ఏంటంటే తామసంలో ఉంటుంది. అంటే నాన్ వెజిటేరియన్స్ తినే అవకాశాలుంటాయి. శని చంద్రుడి మీద చూసినా అదే అవకాశం ఉంటుంది. శని ద్వితీయానికి కనెక్ట్ అయిన ఆ ఫుడ్స్ ద్వితీయాధిపతితో కనెక్ట్ అయినా కూడా వీళ్ళేంటంటే నాన్ వెజిటేరియన్స్, స్పైసీ ఫుడ్స్ తినడానికి ఇష్టపడుతుంటారు. ఇన్ కేసు శని కారకత్వంలో చంద్రుడు కనెక్ట్ అయ్యాడు. చంద్రుడి మీద 10వ దృష్టి పడుతుంది. లేకపోతే చంద్రుడితో కంజంక్షన్ అయ్యాడు. చంద్రుడి మీద 3వ దృష్టి పడుతుంది. ఇదేంటంటే శని యొక్క యాక్సిస్ 159 యాక్సిస్ చంద్రుడితో పడ్డా కూడా. మనం ఏం చెప్తాం? కోల్డ్ ఫుడ్స్ తినమాకని చెప్తాం. రైస్ తినమాకండి అని చెప్తాం. అర్థమైందా? నైట్ టైము వా ఐస్ క్రీములు, రైస్ లాంటివి తీసుకోవద్దని చెప్పాలి. ఎందుకంటే ఈళ్ళకి డిసీజ్ అనేది వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ చంద్రుడిని ట్రిగ్గర్ చేస్తారు ఈళ్ళు, ఆటోమేటిక్‌గా వీళ్ళకి పీడ అనేది శని పట్టి పీడిస్తూ ఉంటాడు. వీటిని అవాయిడ్ చేయాలని చెప్తాం. కానీ వీళ్ళకి ఇయ్యే ఇష్టం. రాత్రిపూట ఐస్ క్రీమ్ తింటారు వీళ్ళు. శని, చంద్రుల కాంబినేషన్ ఉంది. అలాగే ఇన్ కేసు ఇదే ద్వితీయ మీద ఏ సూర్యుడు కనెక్షన్ పడింది. ఇక వీళ్ళకి మనం ఎక్కడ అవాయిడ్ చేపించాలి? వీళ్ళకి ఎక్కువగా ఫుడ్ ఏంటంటే, మనకి చపాతీలు, గోధుమ ఫుడ్స్ గాని, బేకింగ్ ఫుడ్స్ బాగా ఇష్టపడతారని చెప్పొచ్చు. సూర్యుడు కనపడ్డాడంటే చూసారంటే బేకింగ్ ఇష్టం వీళ్ళకి. బన్నులు బాగా తినాలని ఇష్టం ఉంటుంది వీళ్ళకి. అర్థమైందా? చపాతీలు బాగా తింటారు. ఎందుకంటే సూర్యుడు పడ్డాడు ద్వితీయ మీద. రోటీలు కావాలంటాడు. ఇన్ కేస్ రాహువే పడ్డాడు, పిజ్జాలు కావాలంటాడు. ఇది తీసుకుంటాం. పైగా ఏంటంటే మిర్చి స్పైసీ కావాలంట. సూర్యుడు ఏంటంటే రెడ్ మిర్చి, రాహువు పడ్డాడు స్పైసీ పిజ్జా కావాలంటాడు. అంటే ఈ మైదా రకాలు, మైసూర్ బోండాలు ఇలాంటివి ఎక్కువ తింటారు. దీనివల్ల వీళ్ళకి ఒకటొస్తుంది. హైపర్ ఎసిడిటీ వస్తుంది. గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా అల్లాడుతూ ఉంటారు. ఎందుకంటే సూర్యుడు పడ్డాడు కదా! అలాగా శుక్రుడు పడ్డాడు ఇన్ కేసు సెకండ్ హౌస్ మీద దృష్టి పడింది. ఈ శుక్రుడికి 159 కనెక్షన్‌లో ఏ రాహువు పడ్డాడనుకోండి. లేదు ఇంకేదైనా శని కనెక్షన్ ఏర్పడుతుంది. ద్వితీయానికి శుక్రుడు డ్యామేజ్ అవుతాడు. ఎలాగవుతాడు? వీళ్ళు ఎక్కువగా పులిహోర తింటారు. లెమన్ రైస్ కావాలంటారు. దేంటైనా సరే నిమ్మకాయ పిండుకొని తింటారు వీళ్ళకి. చికెన్ ఇచ్చామనుకో చికెన్‌లో కూడా 2 నిమ్మకాయలు పిండుతారు వీళ్ళు. ఎందుకంటే శుక్రుడు కదా! పులుపు కానివ్వచ్చు. దీనివల్ల వీళ్ళకి మళ్ళీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లోపల ఇంటర్నల్ గ్లాండ్స్ దెబ్బతింటా ఉంటాయి. స్త్రీల విషయంలో అయితే మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కుజుడు దెబ్బతిన్నాడు. తామస ఫుడ్ తిన్నాడు. లేడీస్‌లో మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే కుజుడు అంటే రక్తానికి ఆధిపత్యం. ద్వితీయమే పడిందంటే ఆల్మోస్ట్ అతని దృష్టి యాక్సెస్ ఇంకో దృష్టి అష్టమాన్ని కూడా కొడతాడు. వేరే భావాలను కూడా చూస్తాడు. అంటే ఈ ద్వితీయ మీద ఏ గ్రహం పడుతుంది? ఈ తామస ఫుడ్‌లు తినటం వల్ల వీళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయని. ఇంకా శుభగ్రహాలు పడ్డాయి గురుడు గారు ఇంకెవరన్నా. సాత్వికంగా తినండి అని చెప్తాం మనం మంచి. కానీ వీళ్ళేంటంటే స్వీట్ కావాలంటారు. గురువు అనంగానే స్వీటు. ఈ గురువు ఇంకేదైనా కంజంక్షన్‌లోకి వెళ్ళిపోయాడు. ఏ రాహు కంజంక్షన్‌లో గాని, 159 కనెక్షన్‌లో గాని వెళ్ళాడనుకోండి. వీళ్ళ స్వీట్స్ తినే వల్ల ఎక్కువగా డైజెషన్ ప్రాబ్లమ్స్ రావటం గాని, అర్థమైందా? మోషన్‌కి సంబంధించిన ఇబ్బందులు రావటం గాని, ఈ రకాల ఇబ్బందులు ఎక్కువ పడుతుంటారని చెప్పి. అంటే సెకండ్ హౌస్ అనంగానే మనం ఏం చెప్తాం? మన అక్యుములేటెడ్ వెల్త్ ఉంటుంది. ఆ వెల్త్ ఒకటే కాదు. మన సంస్కారం ఏదైతే ఉంటుందో, సంస్కారం కూడా మనకి సంపత్తో సమానం. పంచమాధిపతి పడ్డాడంటే నా సంపద ఏంటంటే సంతానమే అంటారు. ఇట్లాగా వాళ్ళకి ఏ భావాధిపతి పడ్డారు, 11థ్ హౌస్ పడ్డారు. వాళ్ళ సంపద ఏంటంటే వాళ్ళు ఎక్కువ సోషల్ సర్కిల్‌ని గ్యాదర్ చేసుకుంటమే వాళ్ళ సంపదగా ఫీల్ అవుతారు. ఎక్కువ నేమ్ అండ్ ఫేమ్ రావటమే వాళ్ళ సంపదగా. దశమాధిపతి కనెక్ట్ అయ్యాడు. నేమ్ అండ్ ఫేమే నాకు సంపద అనుకుంటాడు. అంటే లిక్విడ్ క్యాష్ ఒకటే కాదు. సంపద అంటే చాలా రకాలు ఉంటాయి.
అంటే అక్కడ కుటుంబ స్థానము, అది సంస్కార స్థానము, తినే తిండి స్థానము, మాట్లాడే మాట స్థానం. మన దగ్గరికి జాతకం వచ్చినా రాకపోయినా ఒక పర్సన్‌తో మాట్లాడుతున్నప్పుడు ఆ పర్సన్‌లో వాయిస్ సాఫ్ట్‌నెస్ వస్తే వాళ్ళ దగ్గర డబ్బు ఉండి తీరిద్ది అంతే. ఎందుకంటే శుభగ్రహం పడిపోయిందక్కడ. ఒక మనిషి హార్ష్‌గా మాట్లాడుతున్నాడు, గట్టి గట్టిగా అరుస్తున్నాడు అంటే బ్లైండ్‌గా చెప్తాను. వీడికి అప్పులున్నాయంట. కుజుడేంటి అప్పులు లాడ్డు. లోన్స్ లాడ్డు అతను. ఏదో రకంగా లోన్ చేస్తాడు. నోరు తెరిసి గట్టి గట్టిగా అరుస్తా ఉంటాడు. చూడండి మీరు చుట్టుపక్కల ఇళ్ళలోని చూడండి. ఒకళ్ళ బీపీ వచ్చి గట్టి గట్టిగా అరుస్తూ ఆ ఇంట్లో వచ్చింది అంటే గనక, వాడు అరుస్తున్నాడంటే కంపల్సరీ లోను లేకపోయినా లోన్‌లోకెళ్తాడు. అదేంటంటే ప్రామిస్. మార్స్ యొక్క ప్రామిస్ అది. వీళ్ళకేం గావాలిక్కడ? ప్రొటెక్టివ్ గావాలి. ప్రొటెక్షన్ కోసం కష్టపడాలి. మార్స్‌ని కంట్రోల్ జేయాల. ఓవర్ యాంక్సైటీని కంట్రోల్ జేయాలి. అగ్రెసివ్‌నెస్ అంటే మార్స్‌లో ఎన్ని నెగెటివ్ క్వాలిటీస్ ఉంటాయో, ఈ నెగెటివ్‌ని అన్నిటిని కంట్రోల్ చేసాడనుకోండి బావుంటుంది. ఇన్‌కేస్ శని చూస్తున్నాడు. ఈ శని వేరే గ్రహాల చేత పీడించబడ్డాడు. హస్తంగతం అవ్వటం గాని, పాపారంగం పడటం గాని శనికి జరిగింది. ఈ శని ద్వితీయాన్ని చూస్తున్నాడు. శని చెడిపోయాడుగా. వీళ్ళు నాన్ వెజిటేరియన్ తింటారు. తినొద్దు అని చెప్తాం మనం. కానీ తినకుండా ఉండలేరాడు. ఏదైతే గ్రహాలు చెప్పామో ఇయన్నీ చేస్తారు. కానీ మార్చలేం. అది విధి లిఖితం అది. కానీ మార్చుకుంటే బావుంటది అని. అంటే ట్రాన్స్‌ఫర్మేషన్ ఇంపార్టెంట్. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి ఇష్టపడుతున్నారా లేదా ఒక పర్సన్ మన దగ్గరికొచ్చాడు క్లయింటు, మనం చెప్తున్నాం. దానికి ఇష్టపడుతున్నాడా లేదా అని ఆలోచించామనుకో. చూడండి వాళ్ళ జాతకంలో చంద్రుడి నుంచి ఆ భావాధిపతి 3, 11లో పడ్డాడా, 5, 9లో పడ్డాడా మన మాట ఇంటారాళ్ళు. లేదు 6, 8 పడ్డా, కేంద్రంలో పడ్డా అపోజిషన్ చేస్తారు ఇనరు. ఇక్కడ మన దగ్గర తలకాయ ఊపి వెళ్తారు కానీ చెయ్యరు. చెయ్యరు కాబట్టి వాళ్ళు మనం చెప్పిన ప్రిడిక్షన్ నిజం అవ్వదు. అర్థమైందా? మార్పు రాదు ఆళ్ళలో. ఫైనల్‌గా ఏమంటారు మేము పలానోళ్ళ దగ్గర చూపించుకున్నాం. ఏ మార్పు లేదు. అయి అట్లా ఉంది, అట్లాగా ఉందంటారు. రీజన్ ఏంటంటే ముందు ఆళ్ళు మారమని మనం చెప్తాము. వాళ్ళు మారరు. ఎందుకు మారట్లేదు పాపం? ఎందుకు మారలేకపోతున్నారంటే ఆయా గ్రహాలు వీళ్ళు అపోజిషన్ చేస్తున్నారు. ఒక ద్వితీయాధిపతి విషయంలో 6, 8, 12 భావాల్లో శని పడ్డాడు ద్వితీయాధిపతి నుంచి. ఇతని మనసు ఒప్పుకోదు మారటానికి. ట్రాన్స్‌ఫర్మేషన్‌కి రాడు. ఆ పని చేయడు. ఇలాగా చంద్రుడు మోస్ట్ ఇంపార్టెంట్. లేదు బుద్ధి నుంచి 6, 8, 12 భావాలు పొంది వీళ్ళు అతి తెలివితేటలతో ఏంటంటే ఆ పని చేయరు మళ్ళీ. మాకు తెలిసిన ఇంకోటి చేద్దామని అనుకుంటారు. అంటే వేరే వేరే పనులు అన్నీ చేస్తారు. కానీ డబ్బొచ్చిద్ది మూల మీకు ఇది ప్రామిస్ చేసుకుంది మీ జాతకంలో పూర్వజన్మ నుంచి లిఖించబడింది. మీరు ఈ పని చేస్తే బావుంటదని చెప్పి మనం సలహా ఇవ్వచ్చు. చేయరాళ్ళు. ఎందుకంటే ఇక్కడ మనసు, బుద్ధి అనేది అపోజిషన్ చేస్తుంది వాళ్ళ జాతకాలు. మీరు చార్ట్ చూసేటప్పుడు కొన్ని కొన్ని చార్ట్‌లు చూసేటప్పుడు మీకొక ఐడియా వస్తుందమ్మా. ఈళ్ళ లైఫ్ ఎందుకు ఇలాగెళ్తుంది? ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు? చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత అక్కడ మనం చిన్న చిన్న సజెషన్‌లు ఇచ్చామనుకోండి సరిపోదు. ఓ పర్సను బాగా తామస ఫుడ్‌లు తింటున్నాడు. కుజుడు చెడిపోయాడు. అర్థమైందా? ఏ రాహు కనెక్షన్ ఏర్పడింది ఆళ్ళకి. ఇమ్మీడియేట్‌లీ మనం చెప్పొచ్చు. కుజుడు అంటే ఏంటి? రక్తం. రక్త సంబంధమైన ఇబ్బందులు ఎదుర్కొంటాడు కంపల్సరీ అని చెప్పాలి మనం. రాహువే పడ్డాడు. రాహు అంటే క్యాన్సర్ కారకుడు. రక్త సంబంధమైన దోషం వస్తుంది. క్యాన్సర్ అని చెప్పొచ్చు. ఇదే గురువుతో రాహు కనెక్షన్ పడ్డాడు. వీళ్ళు విపరీతంగా స్వీట్స్ తింటున్నారు. ఎలా పడితే అలా తింటున్నారు. ఓవర్‌గా తింటున్నారు. ఇమ్మీడియేట్‌లీ చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? ఈ లివర్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పొచ్చు. ఇదే సూర్యుడితో 159 కనెక్షన్‌లో గాని, కంజంక్షన్‌లో గాని రాహు పడ్డాడు. వీళ్ళు విపరీతమైన స్పైసీ ఫుడ్స్ బలంగా తినటం. అర్థమైందా? ఈ మైదా లాంటి ఫుడ్స్, పిజ్జాలు, గిజ్జాలు విపరీతంగా తినడం జరిగిద్దది. ఓవర్‌గా. రాహు అంటే ఓవర్ ఫస్టు. రాహు దేన్నైనా ఓవర్ చేస్తాడు. ఈ గ్రహాలు పీడించబడ్డాయి వాళ్ళ జాతకంలో. ఇమ్మీడియేట్‌లీ చెప్పొచ్చు. సూర్యుడు పీడించబడ్డాడు. హార్ట్ అటాక్ వస్తుంది. బోన్స్‌లో ప్రాబ్లమ్ వస్తుంది. చూడండి మైదా ఫుడ్‌లు తినేవాళ్ళలో బోన్ ప్రాబ్లమ్ కంపల్సరీ ఉంటుంది. పూరీలు ఎక్కువ తింటా ఉంటారు. వాళ్ళ బోన్స్ చూడండి. చెక్ చేయండి. పట్టుకుంటే గట్టిగా ఇరిగిపోయేటట్టు ఉంటాయి. వాళ్ళ గోళ్ళు చెక్ చేయండి. పెడుసుగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు మైదా ఫుడ్‌కి అలవాటు ఉంటారు లాంగ్ టర్మ్‌లో. వాళ్ళ జాతకం చూడక్కర్లా. సూర్యుడు, రాహు కనెక్షన్ ఏర్పడింది. హైపర్ ఎసిడిటీ ఉంటది ఎక్కువగా. బానపట్లొచ్చి విపరీతమైన తేపులొస్తా ఉంటాయి కొంతమందికి. సూర్య, రాహుల కనెక్షన్ పడ్డాడు. ఇతను స్పైసీ ఫుడ్ తింటున్నాడు బలంగా. అందులోను మైదాకి, గోధుమకి, మైదాకి ఓవర్‌గా తింటున్నాడు అని చెప్పొచ్చు. రాహు ఏంటి ఓవరే. చంద్రరాహులు పడ్డాడు వాళ్ళ జాతకంలో. ఆల్రెడీ చంద్రుడంటే లిక్విడ్ క్యాండిడేట్, కూల్ క్యాండిడేట్. వీళ్ళు విపరీతంగా లిక్విడ్ ఫుడ్స్ తీసుకుంటున్నారు వాళ్ళ జాతకంలో చంద్రరాహులు పడ్డోళ్ళు. వాళ్ళ శరీరం మొత్తం ఉబ్బిపోయి నీరు పట్టేసి ఉంటుందని చెప్పొచ్చు. వాళ్ళకి ఎక్కువగా మైగ్రేన్ వస్తుందని చెప్పొచ్చు. వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉంటుంది.
నెమ్ము జలుబు బలంగా వచ్చే అవకాశం ఉంది. అంటే వీళ్ళు ఏ ఫుడ్ తినాలి? ఈ కాంబినేషన్ పడ్డప్పుడు ఇది ద్వితీయానికి ఎప్పుడైతే టచ్ అవుతుందో వాళ్ళు ఆ ఫుడ్స్‌ని ఇష్టపడతారు. ద్వితీయం మస్ట్ అండ్ షుడ్ అండి. ద్వితీయ ఆధిపత్య కనెక్షన్ అయి ఉండాలా, ద్వితీయం మీద వాళ్ళ దృష్టి ఉండాలా. వీళ్ళు 159 కనెక్షన్‌లో రాహుతో పడ్డా, రాహుతో కంజంక్షన్ అయినా ప్రాబ్లమ్ ఉంటుంది. అంటే అశుభ గ్రహాలు, తామస గ్రహాలతో ఈ ఫుడ్ లార్డ్స్ కనెక్ట్ అయినప్పుడు మనకేంటంటే వీళ్ళ యాక్సెస్ ఏదైతే ఉందో దానివల్ల ఏ ప్రాబ్లమ్ వస్తుందో చెప్పొచ్చు. అలా ఏంటంటే చాలా రకాల కనెక్షన్స్ మనం చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు తినే ఫుడ్డే రోగానికి కారణం. ఎందుకంటే 2, 6, 10 యాక్సెస్ వస్తుంది. నువ్వు ఫుడ్ తింటావా? నువ్వు తినే ఫుడ్ నుంచి నీ 6th హౌస్ డిసైడ్ అయి ఉంటుంది. ఆరోగ్యమా, అనారోగ్యం అనేది ఆరో భావం. అర్థం కాదు. దాని యొక్క కర్మఫలం 10వ భావంలో ఉంటుంది. రెండోది నువ్వు మాట్లాడే మాట ఎలా ఉంది? నీ జాబ్ ఎలా ఉంటుంది? నీకు వచ్చే కీర్తి ప్రతిష్టలు ఎలా ఉంటాయి? సెకండ్ హౌస్. ఈ ప్లానెట్ ఏది డిసైడ్ చేస్తుందో మీరేంటంటే ఒక పర్సన్ యొక్క సెకండ్ హౌస్‌ని మీరు డిజైన్ చేయొచ్చు. ఫైనాన్షియల్ స్టేటస్ డిజైన్ చేయొచ్చు. వాళ్ళు ఏం తిండి తింటున్నారో దాన్ని చూడొచ్చు మీరు. వాళ్ళు మాట్లాడే మాటను బట్టి కూడా మళ్ళీ వాళ్ళ యొక్క సంస్కృతి ఏంటి? వాళ్ళ సంస్కారం ఏంటని చెప్పి మనం కనిపెట్టొచ్చు. ఒక పర్సన్ యొక్క సంస్కారాన్ని మీరు కనిపెట్టాలంటే ఏం అవసరం లేదు. సెకండ్ హౌస్ మీద ఏ ప్లానెట్స్ పడ్డాయి? ఆ ప్లానెట్స్ ఏమైనా పీడించబడుతుందా? వాళ్ళ సంస్కారం అనేది ఉండదు అని చెప్పి. ఒక రాహు చూస్తున్నాడు చంద్రుడిని 1/9 యాక్సెస్‌లో అబద్ధాలు ఆడతారు పొద్దున్న లెగిస్తే. అబద్ధాలు ఆడేవాళ్ళని మనం చూడకుండా చెప్పొచ్చు. వీళ్ళు మొహం గిహం బాగా నీరు పట్టేసి ఉంటది, ఉబ్బిపోయి ఉంటదని చెప్పొచ్చు. కాలపురుషునిలో ద్వితీయంలో చంద్రుడు ఉచ్చ స్థితిని పొందుతాడు తినే ఫుడ్‌లో. వీళ్ళకి డబ్బు విపరీతంగా కావాలని కళ్ళకంటా ఉంటారు. రాహు కళ్ళ కారకుడు, చంద్రుడు నిద్ర కారకుడు. ఈ రాహు, చంద్రుడు 1/9 యాక్సెస్ పడ్డారు. చూడండి నాకు అంత కావాలి, ఇంత కావాలి కోట్లు పట్టపగలు రోడ్డు మీద నడుస్తా ఉంటాడు. ఆ బిల్డింగ్‌లన్నీ నాయే అనుకుంటాడు, కార్‌లన్నీ నాయే అనుకుంటాడు, కళ్ళకంటాడు. చూస్తే వాళ్ళ మొహం గూడా బాగా నీరుగా ఉబ్బిపడి ఉంటది. గంట గంటకు వాటర్ తాగుతా ఉంటారు. ఐస్ క్రీమ్, కూల్ ఫుడ్స్ తింటా ఉంటారు బాగా. కాంబినేషన్ ఏంటంటే రాహు. చంద్రుడు మాట, చంద్రుడు మోసం అనుకో, రాహు అబద్ధానికి కారకుడు. 10 మాటల్లో 9 మాటలు అబద్ధాలు ఆడతారు వీళ్ళు. ఇట్లాగేంటంటే వీళ్ళకి ప్రిడిక్షన్ చేయడం కూడా కష్టమే మనకి. మనం ఎన్ని చెప్పినా కాదంటారు. ఒక యాస్ట్రాలో నువ్వు ఒక సొల్యూషన్ చెప్పు, చిచ్చి ఇది నాది కాదు అంటాడంటే అక్కడ రాహు కాంబినేషన్ పడింది ఆళ్ళ జాతకం. వీళ్ళకి నేను ఇచ్చే సజెషన్ అంటే కల్చర్ దూరంగా ఎళ్ళండి. విదేశాలకెళ్ళంటే డబ్బు బాగా సంపాదిస్తారంట. ఎందుకంటే రాహు విదేశాల కారకుడు. మన ఔట్ ఆఫ్ కల్చర్‌కి కారకుడు. ఇక్కడ కూడా మనకు కనిపెట్టొచ్చు. రాహు ఏ ఫుడ్ లార్డ్‌తో పడతాడో సెకండ్ హౌస్ కనెక్షన్‌కి. వీళ్ళు మన కల్చర్ ఫుడ్‌ని ఎక్కువ తింటా ఉంటారు అని చెప్పొచ్చు. అర్థమైందా? పిజ్జాలని, బర్గర్‌లని ఏదైతే మన కల్చర్ కాదో వీళ్ళ కాంబినేషన్ అది ఇష్టం ఉంటుందండి. డిఫాల్ట్ కారకత్వం. అలాగే రాహు ఫుడ్ లార్డ్‌తో ఎవరితో పడ్డా కూడా వీళ్ళేంటంటే ఓవర్‌గా తింటారు ఏదైనా సరే. హెవీ ఫుడ్ అన్నమాట. అంటే లిమిట్ ఉండదు. ఎంత తింటున్నావు ఏంటని ఒక దిక్కు దివాణం అనేది ఉండదనమాట. అంటే కంట్రోల్ ఉండదు. రాహు అన్‌కంట్రోల్డ్ ప్లానెట్. ఇలా మీరేంటంటే ఒక ప్లానెట్‌ని డిసైడ్ చేస్తున్నప్పుడు సెకండ్ హౌస్‌ని డిసైడ్ చేస్తున్నారంటే, ఈ సెకండ్ హౌస్ కారకత్వాలేంటి? సంపద కారకుడు. ఈ సంపద ఎలాంటి సంపద? అంటే లిక్విడ్ క్యాష్ ఉంటుంది. అంటే ఏ ఏ భావాల నుంచి ఏ గ్రహం కూర్చుంది, ఆ గ్రహ కారకత్వాలు తీసుకోవాలి మనం. అంటే బిజినెస్ ఉంది. బుధుడు కూర్చున్నాడు. బిజినెస్‌లు చేయొచ్చు మనం. లౌకికంగా మాట్లాడొచ్చు. డాక్యుమెంటేషన్స్ పనులు చేయొచ్చు. అలా బుధ కారకత్వాలన్నీ. అంటే భావానికి. పంచమం పడ్డాడు బుధుడు. చిల్డ్రన్ స్కూల్ పెట్టండంటా నేను. అర్థమైందా? పంచమాధిపతి అయ్యి ద్వితీయాన్ని చూస్తున్నాడు బుధుడు ఎవరి జాతకంలోనా. లేకపోతే ద్వితీయంలో కూర్చున్నాడు. చిల్డ్రన్ స్కూల్స్ పెట్టండి డబ్బులొస్తాయంట. లేకపోతే క్రియేటివ్ ఫీల్డ్స్‌లోకెళ్ళండి డబ్బులొస్తాయి. పంచమం అనంగానే సెల్ఫ్ లెర్నింగ్ మస్ట్ అండ్ షుడ్. లెర్న్ అవ్వకుండా, నేర్చుకోకుండా వాళ్ళకి డబ్బు రాదు. అదే కేతు లాంటి క్యాండిడేట్ పడ్డాడనుకోండి పర్ఫెక్ట్‌గా యాక్సెస్‌లోకి 6థ్‌లో గాని, 10థ్‌లో గాని, లేదా సెకండ్‌లో గాని, అక్కడి నేర్చుకుంటుంటే చాలు డబ్బొస్తుంది ఆళ్ళకి. వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. అర్థమవుతుందా? 6థ్‌లో పడితే. 5థ్‌లో పడితే వాళ్ళ లగ్నానికి కనెక్ట్ అవుతున్నాడు కాబట్టి వాళ్ళ వ్యక్తిత్వం బాగా డెవలప్ అయిపోతుంది. లేదా ఆళ్ళ మనసేంటంటే కన్‌ఫ్యూజ్ అయిపోతా ఉంటాడు. ఎందుకంటే 5థ్‌లో కేతువు. అలా కేతువుని మనం ట్రిగ్గర్ చేయొచ్చు. ఎయిత్ లాంటి 5థ్‌లో పడ్డాడు. వాళ్ళకే చెప్పొచ్చు అకౌంట్ నేర్చుకోండి మీరు. లేదా ఏదన్నా ఇన్స్యూరెన్స్ డిపార్ట్‌మెంట్‌లు గాని, జీఎస్టీ డిపార్ట్‌మెంట్‌లో ఏదైనా పని చేస్తూ ఉండండి. రీసెర్చ్ చేస్తూ ఉండండి. మీ మనసు బావుంటుంది. ఎందుకంటే అష్టమాధిపతి పంచమలో పడంగానే యాక్సిస్ అనేది లగ్నానికి పడిపోతుంది. అదే అష్టమాధిపతి షష్టంలో పడితే హాస్పిటల్ వర్క్స్ గాని, సర్జన్‌గా అయ్యే అవకాశాలుంటుంది. లోన్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసాం అంటే సర్విస్ సెక్టార్స్.
ఈ సర్వీస్ సెక్టార్స్ లో పనిచేస్తున్న సేపు వీళ్ళ లైఫ్ బాగుంటుంది. అంటే యాక్సెస్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? సెకండ్ హౌస్కి వెళ్ళిపోతుంది. దృష్టిలే కాదు మనకు ఒక్కసారి ఏంటంటే యాక్సెస్ కూడా ఒక్కొక్క ద్వితీయ భావాన్ని 3 గ్రహాలు, 4 గ్రహాలు, 5 గ్రహాలు కూడా చూస్తాయి. ఈ 5 గ్రహాలు చూస్తున్నప్పుడు మనం ఎప్పుడైనా సరే ఏ గ్రహం డిగ్రీలు ద్వితీయ భావం యొక్క డిగ్రీలు టచ్ చేస్తుందో చూడండి. అంటే క్లోజ్ కంజంక్షన్ లో ఏ ప్లానెట్ వస్తుంది, ఆ ప్లానెట్ యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. 3 గ్రహాలు చూసినాయండి 3 చోట్ల నుంచి ద్వితీయ భావాన్ని. ఈ ద్వితీయ భావం 5 డిగ్రీలు పడిందా, 10 డిగ్రీలు పడిందా చెక్ చేయండి. ఈ 5-10 డిగ్రీలకి ఏ గ్రహం నుంచి దగ్గరగా డిగ్రీలు వచ్చినాయి చెక్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఆ ఒక్క గ్రహ ప్రభావం మెయిన్ అయింది, మిగిలిన గ్రహ ప్రభావం తగ్గుతుంది అనమాట. ఇప్పుడు 5 డిగ్రీల్లో ద్వితీయ భావం పడింది మనకి. ఈ శని 4 డిగ్రీల్లో 6 డిగ్రీలు చూస్తున్నాడు, శని కనెక్ట్ అయ్యాడు, శని దృష్టి పడుతున్నాడు. సూర్యుడు 15 డిగ్రీల్లో పడ్డాడు, సూర్యుడు దృష్టి తగ్గింది అని. 20 డిగ్రీలో శుక్రుడు పడ్డాడు, మరి శుక్రుడు దృష్టి తగ్గింది. ఎక్కువ ప్రభావం శని చూపిస్తున్నాడు ఈ టైంలో. అలాగా ఈ డిగ్రీలకి చూస్తున్న గ్రహం యొక్క డిగ్రీలు క్లోజ్లోకి రావాలి. క్లోజ్లోకి రాలేదనుకోండి, మీకు ఇలాగేంటంటే మనం డిజైన్ చేసేటప్పుడు కానీ చూసేటప్పుడు కానీ మన ఫాల్ట్ అవుతుందని చెప్పాలి. ఒక యాస్ట్రాలజర్ ఫాల్ట్ అక్కడే వస్తుంది. చాలా మంది యాస్ట్రాలజర్ 3-4 గ్రహాలు కూర్చున్నప్పుడు ఏమవుతుందని చెక్ చేయాలి. అదొకటే కాదు, సెకండ్ హౌస్ డిగ్రీలు ఎన్నో ఉన్నాయి. ఎన్ని డిగ్రీలు మనకు లగ్నం తెలిస్తే డిగ్రీలు అక్కడి నుంచి 30 డిగ్రీలు వేసుకుంటూ వెళ్ళిపోతే 30 డిగ్రీలు వేసుకుని 1 డిగ్రీ తగ్గింది. ఇప్పుడు 17 డిగ్రీలు పడింది మనకి లగ్నం. నెక్స్ట్ హౌస్లో 16 డిగ్రీలకే ఎండ్ అయిపోతుంది. ఈ 16 డిగ్రీల నుంచి ఆ లగ్నం పడింది సెకండ్ హౌస్ లగ్నం అని చెప్పుకోవాలి. ఈ 16 డిగ్రీలు ఆ లగ్నంలో కూర్చున్న 9 పాదాలు ఏ పాదం మీద పడుతుందో చూడండి. ఆ పాదాధిపతి ఎవరో చూడండి, మళ్ళా అంశ చూడండి. ఇక్కడి నుంచి కూడా మనం దృష్టి పడ్డా ఈ ఫైనాన్షియల్ సెక్టార్ని యాక్టివేట్ చేయొచ్చు. సెకండ్ హౌస్ ఏ డిగ్రీలో పడింది, ఆ డిగ్రీ నుంచి వీళ్ళ యొక్క ఫైనాన్షియల్ యాక్సెస్ని మనం చేయొచ్చు. ఇప్పుడు మనకి చార్ట్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఈ జాతకాన్ని మనం చూస్తున్నాం అనుకోండి, సెకండ్ హౌస్ లాంటి ఎక్కడ పడ్డాడు? 11th లో పడ్డాడు. అంటే ఈ సోషల్ సర్కిల్ బలంగా మెయింటైన్ చేయటం, ఫ్రెండ్ సర్కిల్ బాగా మెయింటైన్ చేయటం, దానివల్ల ఏంటంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుందని చెప్పచ్చు. ఇప్పుడు లగ్నం డిగ్రీలు 14 డిగ్రీలు పడింది. నెక్స్ట్ హౌస్ ఎక్కడ పడుతుంది? 13 డిగ్రీలు పడుతుంది. 13 డిగ్రీలు అనుకోండి, మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే అక్కడ విశాఖ ఒక పాదం వస్తుంది, మిగిలిన అనురాధ 4 పాదాలు. 13 డిగ్రీలుగా అంటే అనురాధ 3లోనే పడుతుంది పాదం వచ్చి, ఈ డిగ్రీ పాదం. అంటే శని. ఇక్కడ చూడండి మనకి ఏ గ్రహం కనపడతా, కానీ ఈ అధిపతి శని అవుతున్నాడు. ఇక్కడ లగ్నం ఎన్ని డిగ్రీలు? 14 డిగ్రీలు కదా తులా లగ్నం. 14 నుంచి చూసుకుంటే మనం 30 డిగ్రీలు చూసుకుంటే ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ? అంటే 16, 14 అంటే 13 డిగ్రీలకు వెళ్తుంది. 13 డిగ్రీలు అనుకోండి, 4 3 12 అనుకోండి, 4 పాదాలు. విశాఖ ఒక పాదం ఉంటుంది వృశ్చిక రాశిలో, మిగిలిన పాదాలు అనురాధ. అంటే అనురాధ 3వ పాదంలోకి ఆ హౌస్ డిగ్రీ వెళ్తుంది అని. ఇక్కడ మనకు కనబడకపోయినా ఈ శని వీళ్ళకి ధనానికి కారకుడు అవుతున్నాడని చెప్పచ్చు. చూడు, 2వ హౌస్ కుజుడు, కానీ శని కూడా ధనానికి కారణం అవుతున్నాడు. ద్వితీయాధిపతి ఎక్కడ కూర్చున్నాడు? ధనకారకుడే మఖా నక్షత్రం మీద కూర్చున్నాడు. శని మఖా నక్షత్రం మీద కూర్చున్నాడు. మఖ అంటే కేతు. ఈ కేతు వీళ్ళకి ధనాన్ని ఇస్తుందా? పైగా దృష్టి పడుతుంది, కుజుడు దృష్టి పడుతుంది ద్వితీయం మీద. అష్టమం నుంచి బుధుడు దృష్టి పడుతుంది, సూర్యుడు దృష్టి పడుతుంది. అంటే 13 డిగ్రీలకి అంటే 18 డిగ్రీలు సూర్యుడు చూస్తున్నాడు, 6 డిగ్రీల్లో బుధుడు చూస్తున్నాడు. ఆల్మోస్ట్ ఏంటంటే దాన్ని రౌండప్ చేసింది 2 గ్రహాలు. ఇక్కడ కేతుని రిసోర్స్గా తీసుకున్నాం అనుకోండి, 6వ భావంలో ఉన్న కేతు. 6వ భావంలో కేతు ఏంటి? యాక్సెస్ సెకండ్ హౌస్కి పడిందిగా. కేతు అనేది 8 డిగ్రీలో కూర్చున్నాడు, యాక్సెస్ కూడా ఇక్కడ 8 డిగ్రీలు కనెక్ట్ అయిపోతుంది. అదే డిగ్రీలో మనకి బుధుడు కూర్చున్నాడు 6 డిగ్రీల్లో. ఆల్మోస్ట్ బుధకేతువులో వెళ్ళిపోయినట్టే డిఫాల్ట్గా. ఇది ఆస్ట్రాలజికల్గా డబ్బు వచ్చే ఛాన్స్. జాతకాలు చెప్పు డబ్బు వస్తుంది, జాతకం గురించి మాట్లాడు డబ్బు వస్తుంది, ఆగేదే లేదు. ఎందుకంటే అకల్ట్ అనేది ఇక్కడ కనెక్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ 8th హౌస్ లాంటి ఎక్కడ కూర్చున్నాడు, ఎవరితో కనెక్ట్ అయ్యాడు? గురుడితో కనెక్ట్ అయ్యాడు, గురు నక్షత్రమే కూర్చున్నాడు. అర్థమవుతున్నాడు. ఈ యాక్సిస్ ఎవరు పడ్డారు? శనికేతులు కనెక్షన్ పడ్డారు.
ఫుడ్ కూడా చెప్పొచ్చు. శనికేతుల కనెక్షన్ ఉంది, కుజుల కనెక్షన్ ఉంది. స్పైసీ ఫుడ్స్ అర్థమైందా? నాన్ వెజ్ లాంటివి తినే అవకాశాలు ఉంటుంది. ఇక్కడ రాహువు సూర్యుడు కనెక్షన్ ఏర్పడింది. డిఫాల్ట్ మళ్ళీ చెప్పొచ్చు. వీళ్ళు మైదాలని, పూరీలని, స్పైసీ ఫుడ్స్ అని తినే అవకాశాలు ఉంటుంది. దానివల్ల హైపర్ ఎసిడిటీ వస్తుంది. బోన్‌లో ప్రాబ్లమ్ వస్తుంది. బుధుడు కనెక్షన్ కూడా ఏర్పడింది. బుధుడికి కూడా మళ్ళీ రాహుతో కనెక్షన్ ఏర్పడింది. అంటే మిశ్రమ ఫుడ్స్ అనేది బుధుడికి సంబంధించింది. అన్ని రకాలు కలిపేసి తింటారు వీళ్ళు. ఒక పప్పుచారు వేసాను, ఒక పప్పుచారులో పచ్చడి వేస్తాడు, ఇంకొకరు 3, 4 రకాలు కలిపి తింటారు వీళ్ళు. ఎందుకంటే రాహు గారు విపరీతంగా తింటారండి. అంటే ఫుడ్ హౌస్ చూస్తున్నాయి 3 గ్రహాలు రాహు కంట్రోల్లోకి వెళ్ళిపోయాను. ఫుడ్ కంట్రోల్ ఉండదు వీళ్ళకి. ప్రాబ్లం ఏంటంటే హైపర్ ఎసిడిటీ వస్తుంది. శని చంద్రుడు కనెక్షన్ పడుతుంది 1/9 కనెక్షన్. వీళ్ళు తింటారు ఐస్ క్రీమ్లని, ఆ ఫుడ్ అని, ఈ ఫుడ్ అని తింటారు. ఎందుకంటే చంద్రుడు డిఫాల్ట్‌గా కారకత్వం ఫుడ్‌కి. ఇట్లాగా వీళ్ళ ఫుడ్స్ కంట్రోల్ ఉండవు. అంటే ద్వితీయాన్ని ఎవరు చూస్తున్నారు? ట్రాన్స్ఫర్మేషన్ ఇంపార్టెంట్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఇంపార్టెంట్. ఈ సెక్టార్‌లో వీళ్ళకి డబ్బు వచ్చి తీరుతుంది, నో డౌట్. ప్రామిస్ ఉంది. ఎందుకంటే ద్వితీయాధిపతి శనితో కనెక్ట్ అయ్యాడు కేతు నక్షత్రంలో. శని ఎవరు ఇక్కడ? 4th అండ్ 5th లార్డ్. అంటే వాళ్ళ స్కిల్ సెట్‌ని పెంచుకోవచ్చు. అర్థమవుతుందా? క్రియేటివిటీనెస్ ఉండొచ్చు. 4th అంటే టీచింగ్ అని చెప్పుకోవచ్చు. 5th కూడా టీచింగ్‌లోకి వెళ్తుంటుంది. ఈ కనెక్షన్‌లో ఆన్‌లైన్ యాక్టివిటీస్ కానీ, సోషల్ సర్కిల్‌తో కానీ, ఫ్రెండ్ సర్కిల్ ద్వారా కానీ వీళ్ళకి మనీ వస్తుంది అని చెప్పి. అంటే 8థ్‌లో ఉన్న ప్లానెట్స్ కూడా 2 చూస్తున్నాయి. 11th లార్డ్ అయ్యాడు, 9th లార్డ్ అయ్యాడు. 8థ్‌లో కూర్చున్నాడు. ఇక్కడ 9 అండ్ 12 కనెక్షన్. మళ్ళీ ఇక్కడ డబ్బు చూపిస్తుంది. చూడండి ఒక అకల్ట్ ఫీల్డ్‌లో వీళ్ళకి ఎలాగ వస్తుంది డబ్బు అని. ఎందుకంటే ఇది ప్రామిస్ ఈ జాతకానికి. అంటే వీళ్ళు ఎక్కడ కూర్చున్నారు? 2 శని ఇంపార్టెంట్. ఇక్కడ శని కనబడ్డ మనకి. కానీ శని నక్షత్రం ఏదైతే ఉందో లగ్నం, ద్వితీయ లగ్నం ఏదైతే ఉందో, ఆ లగ్నం శని పాదం మీద అనురాధ మీదకి వెళ్ళింది కాబట్టి డబ్బు వస్తుంది వీళ్ళకి అనురాధ నుంచి. అంటే శని ఎక్కడ కూర్చున్నాడు? కేతు మీద కూర్చున్నాడు. కేతు యొక్క క్వాలిటీ ఏంటి? అతను మళ్ళీ ద్వితీయాధిపతి. ఎక్కడ కూర్చున్నాడు? మళ్ళీ పంచమంలో కూర్చున్నాడు. ద్వితీయానికి ఆధిపత్యం ఉంది. అకల్ట్ నాలెడ్జ్. ఈ హౌసే అకల్ట్ హౌస్ కాలపురుషుకోణంలో. అకల్ట్ హౌస్ కనెక్షన్ ఏర్పడింది మళ్ళీ. ఈ కేతు ఎక్కడ కూర్చున్నాడు? శని నక్షత్రం మీద కూర్చున్నాడు. ఈ శనిలో ఎక్కడ కూర్చున్నాడు? కేతు నక్షత్రం మీద కూర్చున్నాడు. అకల్టను పట్టుకు డబ్బులు వస్తాయంట. అది ఒకటే కాదుగా, అక్కడే ద్వితీయాధిపతి కూడా కనెక్షన్ ఏర్పడింది. ద్వితీయాధిపతి క్వాలిటీని తీసుకొని వచ్చాడు. 0 డిగ్రీల మకాల ద్వితీయాధిపతి కూర్చుంటే సాటర్న్ 1 డిగ్రీ. అంటే ద్వితీయాధిపతిని అబ్జర్వ్ చేసుకొని వచ్చాడు అని. ఎటు వెళ్తున్నాడు? రాహు వైపు వెళ్తున్నాడు. రాహు ఎక్కడ? 12లో కూర్చున్నాడు. నక్షత్రం ఏమైంది? సూర్య నక్షత్రంలో కూర్చున్నాడు రాహు వెళ్ళి. ఆ సూర్యుడు అష్టమంలో కూర్చున్నాడు. మళ్ళీ అకల్ట్ వైపు వెళ్ళు, నీకు డబ్బు వస్తుంది. అంటే ఒక 3, 4 గ్రహాల్లోంచి మనం ఒక మనీ సెక్టార్‌ని మనం బయటికి తీయొచ్చు అన్నమాట. వీళ్ళకి ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవాలా ఏంటి అని చెప్పేసి మనం వాళ్ళ ఇచ్చే కౌన్సిలింగ్‌ని బట్టి గాని, వాళ్ళ లగ్నంలో ఏ గ్రహాలు చూస్తున్నారు, వాళ్ళ బుద్ధి ఏంటి, గురు శుక్రులు చూస్తున్నారు లగ్నం మీద, బుద్ధి బాగానే ఉంటుంది. ఇలాగేంటంటే దాన్ని వాళ్ళు వింటారు అని. చంద్రుడి నుంచి గ్రహాలన్నీ చూడు గుడ్ యాక్సిస్‌లో పడ్డాయి. అపోజిషన్ ఏం చేయట్లే. చంద్రుడి నుంచి 1/9 యాక్సిస్‌లో శని కుజులు కనపడ్డారు. వీళ్ళకి మనం అలైన్‌మెంట్ ఇచ్చాను. ఈ సెక్టార్‌లో ఎళ్ళు, నీకు డబ్బు వచ్చి తీరుతుంది. నిలబడితే చాలు నువ్వు అని. అంటే శని అంటే హార్డ్ వర్క్, డిసిప్లిన్. అర్థమైందా? ఒక స్ట్రక్చరల్ ఫిలాసఫీలో వెళ్ళటం. అంటే ఒక టైమ్ టేబుల్ డిజైన్ చేసుకొని వీళ్ళు వర్క్ చేస్తుండాలి, హార్డ్ వర్క్. అండ్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వు. ఎవరు రెస్పాన్సిబిలిటీ? కుజుడు. ఏదైనా పని చేసావు నువ్వు రెస్పాన్సిబుల్‌గా ఫీల్ అవ్వు, డబ్బు వస్తుంది. లేజినెస్ ఉండకూడదు, డబ్బు వస్తుంది. శని లేజినెస్, కుజుడు రెస్పాన్సిబిలిటీ లేదు, అకల్ట్‌లో ఉండరు, రూపాయి రాదు. దాంట్లో అసలు డౌటే లేదు. ఎందుకంటే అలైన్‌మెంట్ ఇంపార్టెంట్ ఇక్కడ. హార్డ్ వర్క్ ఇంపార్టెంట్. డెడికేషన్ ఇంపార్టెంట్. గురుడు లగ్నాన్ని చూస్తున్నాడు కదా. పైగా అదే గురుడు శుభదృష్టి వీళ్ళిద్దరి మీద పడుతుంది, శని కుజుల మీద. బట్ ఇక్కడ బ్లెస్సింగ్, ప్రామిస్ అనేది ఉంది కంపల్సరీ. యాక్సిస్‌లో కేతు ఇస్తున్నాడు ధనాన్ని, 1/9 యాక్సిస్‌లో. ఈ కుజుడు 4వ దృష్టి ధనస్థానం మీద పడుతుంది. శని లగ్నం ఏదైతే ఉందో ద్వితీయ లగ్నం, డిగ్రీ లగ్నం, ఆ లగ్నం వచ్చి అనురాధం మీద పడింది. అతను మళ్ళీ కేతువుతో కనెక్ట్. అంటే డీప్ అనాలిసిస్ ఇది మనకి. ఇక్కడ మనీ వస్తుంది. ఇక్కడి నుంచి వాళ్ళ ఫుడ్ తెలుస్తుంది, వాళ్ళ సంస్కారం తెలుస్తుంది, వాళ్ళు ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉంటారని తెలుస్తుంది. ఇక్కడ అంతా ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నారా అంటే చంద్రుడు అవుతున్నట్టు మనసు ఒప్పుకుంటుంది. మనసు దృష్టి బాగుంది కాబట్టి వీళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ అవుతారు. పర్సన్స్ వాళ్ళ లైఫ్ బాగుంటుంది. అకల్ట్ మీద బాగుంటుంది అని చెప్పి రీసెర్చ్ సెక్టార్లో బాగుంటుంది, బాగా రీసెర్చ్ చేయగలుగుతారు అని. ఎందుకంటే అతను సెకండ్ హౌసే అతని హౌస్ అది. అండ్ అష్టమం నుంచి 2 గ్రహాలు చూస్తున్నాయి రీసెర్చ్ హౌస్ నుంచి. రీసెర్చ్ లాట్ ఏం చేస్తున్నాడు? లగ్నం మీద
159 యాక్సెస్ పడింది మళ్ళీ. అండ్ తృతీయ షష్టాలతో కనెక్ట్ అయ్యాడు. ఇట్లాగేంటంటే ఒక పర్సన్ని మనం కంప్లీట్గా ఒక సెక్టార్లో ఒక మోల్డ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం. ఇది కాకుండా వెళ్ళారు, వాళ్ళ లైఫ్లో స్టెబిలిటీ ఉండదని చెప్పచ్చు. ఓకేనా మేడం? మీకు అన్మ్యూట్ చేస్తున్నా, మీకు డౌట్స్ ఉంటే చెప్పండి. మీరు అన్మ్యూట్ చేసి అడగండి, మీకు అన్న డౌట్స్ వచ్చినాయా? సార్ ఇప్పుడు ఇది ఏ లగ్నం నుంచైనా ఇప్పుడు మిగిలిన ఎన్ని డిగ్రీలు ఉన్నాయో అక్కడ నుంచి మిగిలింది ఏదైనా అదే అవుతుందా సార్ ద్వితీయ అధిపతి? సార్ ఇప్పుడు కన్యా లగ్నం ఉంది సార్. ఎన్ని లగ్నం ఇప్పుడు 14 డిగ్రీలు పడుతుంది కదా లగ్నం, అది నెక్స్ట్ ఓకే సార్. 14 డిగ్రీల వరకు దాని ప్రభావం ఉంటుంది సార్. ఇప్పుడు 10 డిగ్రీల్లో కన్యా లగ్నం హస్త నక్షత్రంలో ఉంది. అప్పుడు నెక్స్ట్ హౌస్ 10 డిగ్రీలకు వెళ్ళిపోతుంది. 10 డిగ్రీలు ఏముంది ఈసారి స్వాతి 1వ పాదంలో పడుతుంది. ఓహో, ఇది ఎన్ని డిగ్రీలు అంటే అది అక్కడ నుంచి తీసుకుంటామా? అక్కడి నుంచి 10వ డిగ్రీ నుంచి ఇంకో హౌస్ లో 10వ డిగ్రీ వరకు. సపోజ్ 6 డిగ్రీలు ఉంటే నెక్స్ట్ 6 డిగ్రీలో 6 డిగ్రీలోకి ఏం పాదం పడుతుంది మనకి? చెత్త వెళ్ళిపోతుంది. కానీ 6 డిగ్రీలు పక్కన ఉన్న రాశిలో ఉన్న డిగ్రీస్ లెక్కేసుకోవాలి. 6 డిగ్రీలు ఏంటంటే మనకి కన్యా లగ్నం నుంచి 2వ హౌస్ లో తొలలో చిత్తా నక్షత్రం 3 డిగ్రీలు 3 డిగ్రీలు అంటే 6 డిగ్రీలు 40 నిమిషాలు. నువ్వు 6 డిగ్రీలు చెప్పి అంటే చిత్త 2వ పాదంలో పడుతుంది అని. ఇది ద్వితీయ స్థానం. అంటే ఇక్కడ కుజుడు కనబడకుండా డబ్బునిస్తున్నాడు. ఈ కుజుడు ఏ ఏ భావాలు తీయాలి మనం. అలాగా ద్వితీయ శుక్రుడు ఎక్కడ కూర్చున్నాడు, ఆ శుక్రుడు ఏ ఏ భావాలకు ఆధిపత్యం అయ్యాడు? 2వ భావం 9వ భావం. అంటే తండ్రి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఇలా ఫైనాన్షియల్ సెక్టర్ లో మైండేటరీగా అని చెప్తాను కన్యా లగ్నానికి. ఫాదర్ సపోర్ట్. ఓకేనా? డౌట్ వచ్చింది. అర్థమైంది సార్, అర్థమైంది. రెండోది, ఈ ఇతనికి యాక్సెస్ ఎవరితో పడ్డాడు, అలాగే ద్వితీయాన్ని ఎవరెవరు చూస్తున్నారు. ప్రభావంలో రాహు పడ్డాడు, ద్వితీయానికి యాక్సెస్ వెళ్ళిపోయింది. కేతు పడ్డాడు, అకల్ట్ రీసెర్చ్ చేయండి, యాక్సెస్ వస్తుంది. కేతువే కూర్చున్నాడు ద్వితీయంలో, అది కూడా ఇంకా మళ్ళీ రీసెర్చ్ చేయండి అంట. కటింగ్ సెక్టార్స్ కానీ ప్రాక్టికల్ గా జరిగింది సార్ వాళ్ళు మీరు చెప్పిన. కుజుడు కేతు యాక్సెస్ పడింది అనుకోండి, కేసు మటన్ షాప్ పెట్టు అంట, డబ్బు బాగా వస్తుంది. చికెన్ షాప్ పెట్టు, డబ్బు వస్తుందంట. ఎందుకు? దేహం అనేది కుజుడు, కేతు అనేది కట్ చేస్తాడు. నువ్వు కూర్చొని నరుకుతా ఉంటే డబ్బు వస్తుందంట. లేదు ఇంకో రెమెడీ ఉంది, మేము ఏం చేయాలంటే ఎర్రదారం పట్టుకుని బాబు, కత్తిరి పట్టుకుని ఎర్రదారం డైలీ కట్ చేస్తా కూర్చొని షాపులో కూర్చొని బేరం అయిద్దాం. ఇది ఒక ఎలాంటి రెమెడీ. రెడ్ కలర్ కేతు కుజుడు, కత్తిరి కేతు, దారం ముక్క గుడ్డ ముక్క కట్ చేస్తా కూర్చొని డబ్బులు వస్తాయి అంట. ఇలాంటి చిన్న చిన్న మ్యాజిక్లు చాలా ఉంటాయి. ఓకేనా? అర్థం సార్. సరే, రికార్డింగ్ ఆఫ్ చేస్తాను.